అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అసలు పీసీఓడి అంటే ఏంటి? అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? అండ్ దేని వల్ల పీసీఓడి కాజ్ అవుతుంది? అండ్ ఎందుకు? అంటే సింప్టమ్స్ ఏముంటాయి దీనికి? పీసీఓడికి జనరల్లీ మనం ఎలా కనుక్కోవాలి? ఎలా డయాగ్నోస్ చేయాలి? ఈ పీసీఓడికి పీసీఓఎస్‌కి డిఫరెన్స్ చాలా మందికి తెలీదు. సో, ఇవి రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ మనం ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి? అండ్ ఇంకొకటి కాంప్లికేషన్స్ ఏంటి మన పీసీఓడిలో? అంటే పీసీఓడిలో ఉంటుంది, క్యూర్ అయిపోతుంది. దాని తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి మన బాడీలో? అండ్ ఎలా ట్రీట్ చేయాలి పీసీఓడి? అండ్ ఫుడ్స్ ఏవి పర్టిక్యులర్ ఫుడ్స్ మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతో పాటు కొన్ని ఎక్సర్‌సైజెస్ కూడా నేను ఈసారి ఇంక్లూడ్ చేశాను. అండ్ దాంతో పాటు మన సప్లిమెంట్స్ ఏవి యూజ్ చేయాలనేది కూడా ఈరోజు దీంట్లో డీటెయిల్‌గా మనం తెలుసుకోబోతున్నాం. ఐ థింక్ పీసీఓడి ఈస్ ద హాటెస్ట్ టాపిక్. చాలా మందికి ఈవెన్ ఐ హావ్ సీన్ మెనీ మేల్ పార్టిసిపెంట్స్ కూడా చాలా మంది ఎక్కువగా ఉన్నారు. బికాస్ దే వాంట్ టు డీల్ విత్ ద కస్టమర్స్ అండ్ వాళ్ళకి లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సమస్య ఉండొచ్చు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ టు బి నోన్ బికాస్ ఈ జనరేషన్ లో పీసీఓడి ఇస్ వెరీ కామన్. ఒక 5 మందిలో ఒకరికి కంపల్సరీ కనిపిస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే అసలు పీసీఓడి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ స్లైడ్ జోయల్. యా, పీసీఓడి. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకుంటే మనం పీసీఓడి గురించి ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ని చూసారనుకోండి, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ చాలా ఫంక్షన్స్ చేస్తుంది. దెర్ ఆర్ సెవెరల్ ఫంక్షన్స్ విచ్ అవర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డస్. సో ఇదేంటి అంటే మేల్ ఎగ్స్ మెయిన్లీ ఈస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ దేనికి ఉంది? మనకి ఎగ్స్ ని రిలీజ్ చేయడానికి ఉంది. ఈ ఎగ్స్ దేనికి రిలీజ్ అవుతుంది? రిప్రొడక్షన్ కి హెల్ప్ అవ్వడానికి ఈ ఎగ్స్ అనేది ఎవ్రీ మంత్ ఎవ్రీ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం కి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. దాన్ని ఈ రిప్రొడక్టివ్ సెల్స్ ని ఏమంటారు? ఓవా ఆర్ ఓసైట్స్ అంటారు దీన్ని. సో ఇది ఏం చేస్తుంది? అది ప్రాపర్ ఫర్టిలైజేషన్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే ఒకసారి ఒక ఉమెన్ గానీ అట్ ప్యూబర్టీ ఏజ్ నుంచి అంటే యంగర్ ఏజ్ లైక్ మ్యారీడ్ ఏజ్ వరకు వచ్చినప్పుడు మనకి ఫంక్షన్స్ ఆఫ్ అవర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇంక్రీజెస్. సో ప్రాపర్ చైల్డ్ బర్త్ కి బాడీ అనేది కరెక్ట్ గా ఉంటుంది. కరెక్ట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేది మన బాడీ రిలీజ్ చేస్తుంది. అండ్ ఈ ప్రాసెస్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ మనకి ఎగ్ అండ్ స్పర్మ్ ఫ్యూజెస్, దాని తర్వాత ఫాలోపియన్ ట్యూబ్ నుంచి వెళ్తుంది. అక్కడి నుంచి అగైన్ ఇంప్లాంటేషన్ అవుతుంది. ఇంప్లాంటేషన్ తర్వాత యూటరస్ కి వెళ్తుంది. యూటరస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ అవర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డస్. ఓకే, ఎప్పుడైతే ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఇది ఎగ్స్ రిలీజ్ చేసిన తర్వాత ఒక్కసారి స్పర్మ్ కి ఫ్యూజ్ అవ్వలేదు అనుకోండి, ప్రెగ్నెంట్ అవ్వలేదు అనుకోండి, సో ఏమవుతాయి సెల్స్? ఇది మెన్స్ట్రురేషన్ సైకిల్ ద్వారా మనకి యూటరస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. లైక్ మన యూటరైన్ లైనింగ్ ఉంది కదా, ఆ యూటరైన్ లైనింగ్ నుంచి మనకి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ అస్ అ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఓన్లీ ఈ పార్టే కాకుండా మనకి మెయిన్ హార్మోన్స్, దట్ ఈస్ యువర్ ఫీమేల్ సెక్స్ హార్మోన్స్ అంటారు, అది కూడా మనకి కరెక్ట్ గా మెయింటైన్ చేయడానికి ఈ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు జూమ్ చేసి చూసుకున్నట్టయితే ఫాలోపియన్ ట్యూబ్ అనేది ఉంటుంది. 2 pairs ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. అండ్ ఓవరీస్ తో పాటు వెజైనా ఈజ్ అ ఓపెనింగ్ పార్ట్. అండ్ జనరలీ ఇఫ్ యూ క్యాన్ సీ నార్మల్ ఓవరీస్ అండ్ పాలిసిస్టిక్ ఓవరీస్ లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ అ నార్మల్ ఓవరీ విచ్ ఐ హావ్ షోడ్ ఇన్ ద లెఫ్ట్ సైడ్. దాంట్లో మనకి నార్మల్ ఓవరీస్ అండ్ పాలిసిస్టిక్ ఓవరీ ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ మనకి ఇది ప్రాసెస్ అనేది ఒకసారి మీకు ఫర్టైల్ అవ్వకపోతే ఎగ్ అనేది మనకి మెన్స్ట్రువల్ పీరియడ్ ద్వారా బయటికి రావాలి. అలా రానప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇమ్మెచ్యూర్ సెల్స్ కానీ లేదంటే కరెక్ట్ గా ఫామ్ అవ్వని సెల్స్, కరెక్ట్ గా ఓవ్యులేషన్ అవ్వని సెల్స్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇలా అయినప్పుడు ఏమవుతాయి? నార్మల్ సిస్ట్ కింద ఫామ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ as a పాలిసిస్ట్. ఇంకా ఫర్దర్ స్లైడ్స్ లో నేను ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ స్లైడ్ జోయల్. స్లైడ్. యా,
సో పీసీఓడి అంటే ఏంటి? మనందరికీ తెలుసు. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ పీసీఓడి? ఇట్స్ అ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. పాలీ ఇస్ మెనీ, సిస్ట్ అంటే సిస్ట్ లాగా ఫార్మ్ అవుతున్నాయి. ఓవరీ, ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద ఓవరీస్ కాబట్టి ఓవేరియన్. డి ఇస్ ఫర్ డిసీజ్. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఓకే, దిస్ ఈస్ ఆల్సో మనం పీసీఓఎస్ కూడా అంటాము. సో పీసీఓఎస్ ఏంటో కూడా నేను ఇంకా డీటెయిల్ గా నేను మీకు చెప్తాను. సో పీసీఓడి ఏమవుతుందంటే ఇది హార్మోన్ వల్ల ఒక ఉమెన్ కి ఎఫెక్ట్ అవుతుంది. జనరల్లీ ఏ ఏజ్ లో ఈ డిసీజ్ ఎఫెక్ట్ అవుతుంది అంటే అప్రాక్సిమేట్లీ చైల్డ్ బేరింగ్ ఏజ్ అంటారు. లైక్ యువర్ 15 to 44 ఇయర్స్ లేదంటే 45 ఇయర్స్ ఏజ్ వాళ్ళకే జనరల్లీ మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ కనిపిస్తుంది. అంటే చిన్న ఏజ్ లో బాడీ ఈస్ నాట్ దట్ డెవలప్డ్, అంటే మెన్స్ట్రుయేషన్ పీరియడ్ చాలా తక్కువ మందికి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆ ఏజ్ లో మనకి 15 బిలో, అంటే కొన్ని కేసెస్ 14 ఇయర్స్ లో కూడా మనం చూసాము. బట్ మోస్ట్ ప్రాబబ్లీ కామన్లీ సీన్ ఇన్ 15 to 44 ఇయర్స్ వరకు జనరల్లీ కనిపిస్తుంది. నేను ఇందాక అన్నట్టు మినిమం ఒక 5 మెంబర్స్, 10 to 5 మెంబర్స్ తీసుకుంటే మినిమం 1 to 2 మెంబర్స్ కి కంపల్సరీ ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ పీసీఓడి చాలా కామన్ గా మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఇది చాలా మందికి పీసీఓడి ఉందని తెలీదు, ఎందుకంటే డయాగ్నోస్ చెయ్యరు సరిగ్గా. కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి, నాకు పీరియడ్స్ రెగ్యులర్ అవుతున్నాయి కదా, నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమీ లేదు, బట్ స్టిల్ వాళ్ళకి పీసీఓడి కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. వెన్ యూ గో ఫర్ ద when you're planning for a baby, అప్పుడు మనకి 1 year కన్నా ఎక్కువగా if you are not what do you say, if you're not conceiving, then మనం we can suspect that there are something is going on in your ovaries. అంటే మీకు పీరియడ్స్ రెగ్యులర్ గా అవుతున్నప్పటికీ కూడా మనకి ఈ సిస్ట్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయిన తర్వాత మనకి ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఇందాక మనం రిప్రొడక్టివ్ సిస్టమ్ లో చూసాం కదా, ఓవరీస్ లో మనకి జనరల్లీ ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కసారి మనకి మెన్స్ట్రల్ పీరియడ్ అనేది కరెక్ట్ గా సైకిల్స్ అనేది ఫాలో అవ్వట్లేదు అనుకోండి, దెన్ యూ కెన్ సస్పెక్ట్ దట్ దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ ది లైక్ రిప్రొడక్టివ్ సిస్టమ్. Generally manaki ovaries, we know that there are two hormones, that is your male hormone and female hormone. Male hormone enti ante దీని అర్థం ఏంటి అంటే మేల్ హార్మోన్ మేల్ లోనే ఉంటుంది, ఫీమేల్ హార్మోన్ ఫీమేల్ లోనే ఉంటుంది అని అర్థం కాదు. ఫీమేల్ హార్మోన్ మేల్ హార్మోన్ అందరిలో ఉంటాయి. కాకపోతే ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఫీమేల్ హార్మోన్ ఫీమేల్ కి ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది అండ్ మేల్ హార్మోన్ మేల్ కి ఎక్కువ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఒకవేళ మనకి హార్మోన్స్ అనేవి కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ అవ్వకపోతే దెన్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే మన ఓవరీస్ కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ మేల్ హార్మోన్ దట్ ఈస్ ఆండ్రోజన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఒకవేళ ఇది సప్రెస్ అయిపోయింది అనుకోండి, ఫీమేల్ హార్మోన్స్ అనేది సప్రెస్ అయిపోయి మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఈ పీసీఓఎస్ కండిషన్ లో మనం అది చూస్తూ ఉంటాం. అంటే చాలా మందికి చూస్తూ ఉంటారు బియర్డ్ ముస్టాచ్ అనేది కూడా స్లైట్ గా వస్తుంది, అంటే థిక్ ఫేషియల్ హెయిర్ కూడా వస్తూ ఉంటుంది. బికాస్ మేల్ హార్మోన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవుతున్నాయి, ఆండ్రోజన్ అనేది ఎక్కువగా అవుతుంది అండ్ ఫీమేల్ హార్మోన్స్ అనేది తగ్గిపోతుంది. ఓకే, సో జనరలీ మనకి ఏమేం హార్మోన్స్ ఉంటాయి? ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఉంటుంది అండ్ యూటిలైజింగ్ హార్మోన్ అనేది ఉంటుంది. ఇవి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతాయి? ఓవ్యులేషన్ ప్రాసెస్ లో మనకి ఇది ఒక భాగం. కాకపోతే మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి ఇది ప్రొడ్యూస్ అవుతుంది. వాట్ ఆర్ ద హార్మోన్స్ విచ్ ఆర్ ప్రొడ్యూస్? దట్ ఈస్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, దట్ ఈస్ FSH, అండ్ యూటిలైజింగ్ హార్మోన్, దట్ ఈస్ LH. సో జనరల్లీ మీకు ఇంబ్యాలెన్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు డాక్టర్ విల్ ఆల్సో సజెస్ట్ యూ టు గో ఫర్ అ హార్మోన్ చెకప్ టెస్ట్, దట్ ఈస్ యువర్ FSH, అదే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ కానీ, యూటిలైజింగ్ హార్మోన్ కానీ, ఆండ్రోజన్ ఇవన్నీ ఎంత ఉన్నాయి, ఈస్ట్రోజన్ ఇవన్నీ ఎంత ప్రొడ్యూస్ అవుతున్నాయి అనేది మనకి బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ పీసీఓడి. అంటే పీసీఓడి అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే polycystic ovarian syndrome is the most common endocrine disorder in female. అంటే ఎండోక్రైన్ సిస్టమ్ అని ఎందుకు అన్నారంటే మనకి హార్మోన్స్ ఇది లైక్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అండ్ యూటిలైజింగ్ హార్మోన్ మనకి పిట్యూటరీ గ్లాండ్ నుంచి వస్తుంది కాబట్టి సో ఎండోక్రైన్ సిస్టమ్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి సో దిస్ ఇస్ కాల్డ్ as a most commonly called as a endocrine disorder in females. Why females? Because it is the ovaries are there in only females and it is affected only in females. Okay, the causes of PCOD is unknown, but doctors believe that there is an increased level of androgen hormone and insulin might induce the disease. Ante
దీనికి ప్రాపర్ కాజెస్ దేని వల్ల వస్తుంది మేడం, మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, అంటే తరతరాలుగా చాలా మంది ఉన్నారు, అసలు ఎవరికి లేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. బట్ ఈ PCOS జనరలీ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా మందికి మనం చూస్తూ ఉంటాం. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తేనే కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ద మెయిన్ కాజ్ ఆఫ్ PCOS ఈజ్ అన్నోన్. సో ఇంకొకటి మెయిన్, నేను ఇందాక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నాను కదా, సో ఆండ్రోజన్ హార్మోన్ ఇస్ అ మేల్ హార్మోన్. ఎప్పుడైతే ఈ ఆండ్రోజన్ హార్మోన్ ఇంక్రీస్డ్ లెవెల్లో ఉంటుందో ఇన్సులిన్ ఫంక్షన్స్ కూడా తగ్గిపోతాయి. అంటే డయాబెటీస్ ఏమంటారు, అటాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి, బికాస్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతుంది కాబట్టి. సో దీని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ దీంతో పాటు మనకి ఆండ్రోజన్ హార్మోన్, మేల్ హార్మోన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల కూడా డాక్టర్ సస్పెక్ట్ దట్ బికాస్ ఆఫ్ దిస్ టూ కండిషన్ దిస్ డిసీజ్ ఈస్ హ్యాపెనింగ్. సో ఇది రెండు మనం కరెక్ట్ చేసుకోవాలి. మేల్ హార్మోన్ ని ఎలా తగ్గించుకోవాలి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యువర్ ఫుడ్ కరెక్ట్ గా ఉంటే డెఫినెట్లీ మీకు షుగర్ లెవెల్స్ అనేది, ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ అవుతుంది. అండ్ ఆండ్రోజన్ హార్మోన్ ని ఎలా, సో దిస్ ఇస్ అ మేల్ హార్మోన్ కదా, మేల్ హార్మోన్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి, బికాస్ ఇట్ ఇస్ అ ఎండోక్రైన్ డిసీజ్ అన్నాను కాబట్టి. సో ఎండోక్రైన్ ఫంక్షన్ కరెక్ట్ గా చేసుకోవాలి. సో మనం లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటే ప్రాసెస్ అనేది కరెక్ట్ గా అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, PCOD ఎఫెక్ట్స్ ఉమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఫ్రమ్ అడాలసెంట్ టు పోస్ట్ మెనోపాజల్. అంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ అని అన్నాను కదా, 15 నుంచి 44 ఇయర్స్ వరకు జనరలీ ఈ PCOD కండిషన్ అనేది మనం కామన్ గా చూస్తూ ఉంటాం. సో వాట్ ఆర్ ద కామన్ సిమ్టమ్స్ ఆఫ్ PCOD? ఎక్సెస్ ఫేషియల్ హెయిర్. నేను చెప్పాను కదా, చాలా మందికి ఫేషియల్ హెయిర్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ ఉమెన్, ఎవ్రీ మెన్ హ్యాస్, బట్ ఆ థిక్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. స్పెషల్లీ కంపేర్ టు ఫీమేల్స్ లో ఫేషియల్ హెయిర్ అనేది చాలా మైన్యూట్ గా థిన్ గా ఉంటుంది. బట్ PCOD ఉన్నప్పుడు ఫేషియల్ హెయిర్ అనేది చాలా థిక్ గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎప్పుడైతే వెన్ యూ షేవ్ ఆర్ వెన్ యూ గో ఫర్ ఎనీ థ్రెడ్డింగ్ ఆర్ సంథింగ్, అది తగ్గిపోదు, మళ్ళీ వస్తూ ఉంటాయి, బికాస్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద హార్మోన్. ఎందుకంటే ఫీమేల్ హార్మోన్ అనేది సప్రెస్ అయ్యి ఇక్కడ మేల్ హార్మోన్ అనేది కొంచెం ఎక్స్ప్రెస్ అవుతుంది కాబట్టి. ఓకే, సో దీని సిమ్టమ్స్ ఏంటి? ఇర్రెగ్యులర్, అంటే పీరియడ్స్ మీకు కరెక్ట్ గా ఫామ్ అవ్వవు, పీరియడ్స్ కరెక్ట్ గా రావు. సో దెర్ ఇస్ అ ఇర్రెగ్యులర్ ఆర్ అబ్సెంట్ ఆఫ్ పీరియడ్స్. అంటే జనరల్లీ సైకిల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ 25 days సైకిల్ అనుకోండి, ఎవ్రీ 25 days మనకి ఒక సైకిల్ అనేది ఓవ్యులేషన్ సైకిల్ అనేది అవుతుంది. ఎప్పుడైతే ఇది రావట్లేదో, కొంతమందికి 2 months కి ఒకసారి మెన్సెస్ అవుతుంది, కొంతమందికి 1 month లో 2-3 times అయిపోతుంది. సో దిస్ ఇస్ కన్సిడర్ యాజ్ అ ఇర్రెగ్యులర్ పీరియడ్స్. ఇది కాకుండా హెవీ ఆర్ అబ్సెంట్ ఆఫ్ పీరియడ్, అంటే జనరల్లీ సైకిల్ ఒక ఉమెన్ కి 3 to 5 days is a very common cycle. సో ఎప్పుడైతే ఈ ఇర్రెగ్యులర్ మెన్సెస్ అనేది అవుతుందో హెవీ బ్లీడింగ్ అయిపోతుంది. మేబీ 5 నుంచి 7 days, 8 days, కొంతమందికి 15-20 days వరకు పీరియడ్స్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి అసలు అవ్వనే అవ్వవు, లైక్ absent of period, like 2-3 months, 4 months. I have also seen such cases like 6-7 months వరకు మెన్సెస్ అనేవి అవ్వట్లేదు చాలా మందికి, బికాస్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ PCOD. ఇది ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేసి దీని ట్రీట్మెంట్ తీసుకుంటేనే అంత తొందరగా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ వన్ మోర్ కండిషన్ ఇస్ వెయిట్ గెయిన్ ఆర్ డిఫికల్టీ ఇన్ లూజింగ్ వెయిట్. ఎంత డైట్స్ ఫాలో అయినా, ఎంత ఎక్సర్సైజెస్ చేసినా చాలా మంది బరువు తగ్గరు. బికాస్ ఒకవేళ మీకు PCOD కేసెస్ ఉన్నాయి అనుకోండి, దెన్ దేర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ వెయిట్. అండ్ యాక్నీ అండ్ ఆయిలీ స్కిన్. యాక్నీ కామన్ గా మనం చూస్తూ ఉంటాం, అండ్ ఆయిలీ స్కిన్ అనేది కూడా బికాస్ ఆఫ్ ది హై ఆండ్రోజన్ లెవెల్ మనకి ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ది PCOD. సో 1 in 5 women in India has PCOD. This is very common, and ఇది ఇంకా ఇంక్రీజ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్ చూడాలి. యా, సో PCOD అండ్ PCOS బేసిక్ థింగ్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో అందరి ఉమెన్స్ కి
2 ఓవరీస్ అనేది ఉంటాయి. ఎవ్రీ మంత్ ఎగ్ ఆల్టర్నేట్ గా కూడా రిలీజ్ అవుతుంది. లైక్ ఒకసారి ఒక ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది, ఇంకోసారి ఇంకో ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఓవరీస్ అనేది మేల్ హార్మోన్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అని చెప్పాను కదా. సో దట్ ఈస్ వెరీ మైన్యూట్ క్వాంటిటీలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే పీసీఓడి ఉందనుకోండి, దట్ ఈస్ యువర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఉన్నప్పుడు ఈ కండిషన్, ఈ ఓవరీస్ అనేది ఎక్కువగా మనకి వాట్ యు సే దిస్ ఆండ్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ చేస్తుంది. సో దీని వల్ల ఏమవుతాయి, మనకి ఇమ్మెచ్యూర్ సెల్స్, ఇమ్మెచ్యూర్ ఎగ్స్ కానీ లేదంటే పార్షియల్లీ మెచ్యూర్డ్ అంటే కొంచెం మెచ్యూర్ అయ్యి మెచ్యూర్ అవ్వకుండా ఎగ్స్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవ్వదు, అక్కడే సిస్ట్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది టోటల్ సెల్ అనేది టోటల్ సెల్ అనేది మెచ్యూర్ అయిన తర్వాతనే ఇట్ విల్ స్టార్ట్ ఓవ్యులేటింగ్. ఎప్పుడైతే మనకి ఇది కరెక్ట్ గా ఇమ్మెచ్యూర్ గా ఉన్నప్పుడు లేదంటే పార్షియల్లీ మెచ్యూర్ గా ఉన్నప్పుడు దెన్ మనకి ఇది సిస్ట్ లాగా ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీని పీసీఓడి కామన్ సిమ్టమ్స్ ఏంటి, మనకి జనరలీ ఇందాక నేను చెప్పాను కదా, వెయిట్ అనేది ఎక్కువగా అయిపోతుంది, రెగ్యులర్ పీరియడ్స్ అయిపోతాయి, అండ్ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ దాంతో పాటు ఈ కండిషన్ ఏమవుతుందంటే ఈ ఆండ్రోజన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ మనకి ఓవరీస్ ఎన్లార్జ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మనం ట్రీట్మెంట్ ఏంటి, దీనికి ద బెస్ట్ సొల్యూషన్ ఏంటి అంటే మన సివియారిటీ ఇంకా సిమ్టమ్స్ అనేది తగ్గించుకోవాలి బై లైఫ్ స్టైల్ చేంజెస్. సో దిస్ ఇస్ పీసీఓడి. అండ్ పీసీఓఎస్ అంటే ఏంటి అంటే, జనరలీ ఉమెన్ కి పీసీఓఎస్ కూడా కండిషన్ వస్తుంది. పీసీఓఎస్ ఈస్ నథింగ్ బట్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. దిస్ ఇస్ అ సిండ్రోమ్ అండ్ దట్ ఈస్ అ డిజీజ్. సో దీంట్లో ఏమవుతుందంటే పీసీఓడి కన్నా ఎక్కువ అమౌంట్స్ ఆఫ్ ఆండ్రోజన్ అనేది మనం దీంట్లో చూస్తూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవడం అనేది కామన్ గా చూస్తుంటాం. ఎగ్ రిలీజ్ అవ్వకపోతే అది సిస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇది కొంచెం డేంజర్ వెన్ కంపేర్ టు పీసీఓడి. ఓకే, దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేది ఎక్కువగా అవుతుంది. దానివల్ల సిస్ట్ ఒక్కొక్కసారి పెరిగి లిక్విడ్ ఫార్మేషన్ ఎక్కువగా ఉండి దానివల్ల కూడా మనకి ప్రాబ్లం అనేది అరైజ్ అయ్యి ఎన్లార్జ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చూసినట్టయితే డిఫరెన్స్, this is a polycystic ovarian disease and this is a polycystic ovarian syndrome. Okay, and there is less number of cyst on ovaries. అంటే cyst formation అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక్కడ చాలా మోర్ దాన్ 10 cyst అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే వెన్ కంపేర్ టు పీసీఓఎస్ ఇంకా కొంచెం డేంజర్ గా అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి, దిస్ క్యాన్ బి రివర్స్డ్. అంటే తక్కువ సిస్ట్ ఉంటాయి కాబట్టి తొందరగా మనం ట్రీట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ పాలిసిస్టిక్ ఇంకా 10 కన్నా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దెన్ దేర్ ఆర్ ద ఛాన్సెస్ ఆఫ్ తక్కువగా, అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు రికవర్. జనరలీ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఫర్టిలిటీ. అంటే పీసీఓడి ఉన్నప్పటికీ కూడా చాలా మందికి పీసీఓడి ఉంది మ్యామ్, అయినా కానీ నేను కన్సీవ్ అయ్యానని చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే పీసీఓడి ఉన్నా కానీ కూడా ఒక్క సెల్ కూడా కరెక్ట్, ఒక్క ఓవరీ కూడా కరెక్ట్ గా వర్క్ చేసినా కానీ కూడా యూ క్యాన్ కన్సీవ్. బట్ ఇక్కడ పాలిసిస్టిక్ మోర్ దాన్ 10 సిస్ట్ మనకి పీసీఓఎస్ లో కనిపిస్తాయి కాబట్టి ఈ కండిషన్ ని రివర్స్ చేయడానికి కొంచెం కష్టం. అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ ఆఫ్ పీసీఓడి అండ్ పీసీఓఎస్. పీసీఓడి అనేది ట్రీట్మెంట్ తొందరగా చేయొచ్చు. పీసీఓఎస్ కండిషన్ లోకి వెళ్తే కొంచెం రివర్స్ చేయడం కొంచెం కష్టం అండ్ టైం టేకింగ్ ప్రాసెస్. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో దిస్ ఇస్ అబౌట్ ది పీసీఓడి అండ్ పీసీఓఎస్. నెక్స్ట్ స్లైడ్ జోయల్. యా, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నార్మల్ ఓవరీ ఇంకా పాలిసిస్టిక్ ఓవేరియన్ లో డిజీజ్ డిఫరెన్స్ మీరు చూసినట్టయితే ఫస్ట్ సెల్ విల్ స్టార్ట్, దట్ ఈస్ కాల్డ్ as a ఫాలికల్ అంటాం కదా. సో ప్రైమోడియల్ ఫాలికల్, దాంతో పాటు మనకి ప్రైమరీ ఫాలికల్ అనేది, దిస్ ఇస్ ద ప్రాసెస్. ఇట్ విల్ స్టార్ట్ లైక్ ఒకసారి ఓవ్యులేషన్ అనేది అయిన తర్వాత అగైన్ దిస్ సైకిల్ విల్ స్టార్ట్. ఓకే, సో దీని తర్వాత ప్రైమరీ ఫాలికల్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ ఫాలికల్, దాని తర్వాత మెచ్యూర్డ్ ఫాలికల్. ఈ మెచ్యూర్డ్ ఫాలికల్ లో చాలా మందికి
ఇమ్మెచ్యూర్ గా అవ్వచ్చు, లేదంటే ఓన్లీ హాఫ్ మెచ్యూర్ గా కూడా అవ్వచ్చు. దానివల్ల సిస్ట్ ఫార్మేషన్ అయ్యే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత ఓవ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఈస్ అ నార్మల్ ఓవరీ. హెల్దీ ఉమెన్ కి నార్మల్ ఓవరీ ఉంటే దిస్ ఇస్ అ ఫంక్షన్ విచ్ యువర్ బాడీ ఈస్ గోయింగ్ త్రూ. అండ్ వెన్ కమింగ్ టు ద పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లో ఏమవుతుందంటే మీకు మెచ్యూర్డ్ అంటే ప్రైమరీ నుంచి సెకండరీ నుంచి మెచ్యూర్ కి రావడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. దానివల్ల ఏమవుతుందంటే ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది. అలాగే ఒక మంత్ ఫామ్ అయిపోయింది, అలా ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ ఫామ్ అయ్యి మల్టిపుల్ ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ లాగా ఫామ్ అయిపోతుంది. ఇది ఇలాగే ఉందనుకోండి కండిషన్, అది నీటి బుడగలు అంటారు కదా. సో ద లిక్విడ్ ఫార్మేషన్ అనేది ఎక్కువ అయిపోయి యూటరస్ కూడా ఎన్లార్జ్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా కామన్ గా మనం చూస్తూ ఉంటాం. సో డెవలప్మెంట్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఎగ్ అనేది కరెక్ట్ గా మెచ్యూర్ కాలేదు కాబట్టి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. ఎందుకంటే ద స్పర్మ్ కెనాట్ ఫ్యూజ్ విత్ ద ఇమ్మెచ్యూర్డ్ ఎగ్. సో దాని వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ రేట్ అనేది ఎక్కువగా అవుతుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నార్మల్ ఓవరీ అండ్ పాలిసిస్టిక్ ఓవరీ. నెక్స్ట్ స్లైడ్ చూడండి. యా, కాజెస్ ఆఫ్ పీసీఓఎస్ అంటే నేను ఇందాక చెప్పాను కదా, పీసీఓఎస్ ఈజ్ దేని వల్ల స్పెషల్లీ వస్తుందో మనం చెప్పలేము. బట్ దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ రీసెర్చర్స్ హ్యాడ్ ప్రూవ్ దట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా, అంటే మీరు తినే ఫుడ్ ప్రాపర్ గా ఉండకపోవడం వల్ల, లేదంటే హైలీ జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల, లేదంటే కరెక్ట్ టైం కి తినకపోవడం వల్ల, బికాస్ ఆఫ్ ది ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా మనకి అంటే ఓవర్ టేకింగ్ ఆఫ్ దిస్ గ్లూకోజ్, లైక్ ఎక్కువ స్టార్చీ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. బికాస్ యువర్ ప్యాన్క్రియాస్ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్. ఎప్పుడైతే మనకి ప్యాన్క్రియాస్ కరెక్ట్ గా ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చెయ్యట్లేదో దెన్ మన గ్లూకోజ్ అనేది అలాగే ఉండిపోతుంది. అందుకే మీరు చాలా మంది చూస్తూ ఉంటారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అవుతుంది కాబట్టి మీకు డయాబెటీస్ ఉన్నా లేకపోయినప్పటికీ కూడా డాక్టర్ మెట్ఫార్మిన్, ద బేసిక్ డ్రగ్ ఫర్ డయాబెటీస్ అనేది ఇస్తూ ఉంటారు. సో మీకు పీసీఓడి డైట్ ఫాలో అవ్వాలి అంటే మీరు డయాబెటిక్ డైట్ ఎలా ఉంటుందో అలా ఫాలో అవుతే కూడా ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇది కరెక్ట్ గా అవుతే దెన్ కొంచెం ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. అండ్ రాంగ్ డైటరీ చాయిసెస్, చాలా మంది ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ ఫైబరస్ ఫుడ్స్ కానీ చాలా తక్కువగా తీసుకుంటున్నారు. బికాస్ దట్ ఈస్ అ మెయిన్ కాజ్ ఫర్ పీసీఓడి అండ్ మెనీ అదర్ ఇష్యూస్ లైక్ వెయిట్ గెయిన్ కానీ, లేదంటే కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ, అదర్ థింగ్స్ చాలా కామన్ గా మనం చెప్తుంటాం. అండ్ జెనెటిక్ టెండెన్సీ, జెనెటిక్ వల్ల కూడా మనకి ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బట్ నౌ ఇట్ ఈస్ నాట్ టోటలీ జెనెటిక్, మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఫీటల్ ఎక్స్పోజర్ టు ద మేల్ హార్మోన్ అండ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్. నేను ఇందాక చెప్పాను కదా, మేల్ హార్మోన్స్ అండ్ ఫీమేల్ హార్మోన్స్ రెండు ఉంటాయి. ఎప్పుడైతే మేల్ హార్మోన్స్ మన బాడీలో, ఫీమేల్ హార్మోన్స్ మన బాడీలో తగ్గిపోతుందో మేల్ హార్మోన్స్ ఎక్స్ప్రెస్ అవుతాయి. దాని వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ పీసీఓడి. అండ్ అక్యుమిలేషన్ ఆఫ్ టాక్సిన్స్ ఇన్ ద బాడీ, అంటే మనం తీసుకునే, అంటే నేను చాలా హెల్దీ ఫుడ్ తీసుకుంటాను, బయట అసలు తినను, ఓన్లీ హోమ్ మేడే. సో మరి టాక్సిన్స్ ఎలా ఫామ్ అవుతాయి బాడీలో? బికాస్ ఆఫ్ ద ఫ్రీ రాడికల్స్. మనం పీల్చే గాలి వల్ల, లేదంటే మనం తినే ఫుడ్ మనం ఎంత క్లీన్ గా తిన్నప్పటికీ కూడా పెస్టిసైడ్స్, హెర్బిసైడ్స్ అనేవి ఎక్కువగా వాట్ యు సే దిస్ ప్రాసెస్ కి వాడతారు కాబట్టి దాని వల్ల కూడా మనకి బాడీలో టాక్సిన్స్ అనేది ఎక్కువగా అక్యుమిలేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓవర్ గా అక్యుమిలేషన్ అవుతే దెన్ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మనకి యాక్ని కూడా వెరీ కామన్ గా చూస్తూ ఉంటాం. అంటే యాక్ని ఉన్న అందరికీ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఉందని కాదు, బట్ స్టిల్ యాక్ని అనేది వన్ ఆఫ్ ద కామన్ సిమ్టమ్ ఆఫ్ పీసీఓడి. వెయిట్ గెయిన్ అనేది కూడా చాలా కామన్. అంటే
మనకి తెలియకుండానే వెయిట్ పెరిగిపోతారు. మనం ఎంత ట్రై చేసినా కూడా వెయిట్ తగ్గే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దానివల్ల అది కూడా మనం ఒక సిమ్టమ్ అనుకోవచ్చు. మీరు ఎటువంటి డైట్స్ చాలా డేస్ నుంచి నేను ఎంత కరెక్ట్ గా తిన్నాను మేడం, ఎంత ఎక్సర్సైజ్ చేశాను, అయినా కానీ కూడా నాకు రిజల్ట్ రావట్లేదు అని ఫీమేల్స్ ఎవరైనా కంప్లైంట్ చేస్తే, సో ఫస్ట్ మనం పీసీఓడి డయాగ్నోస్ చేసుకుంటే కూడా దట్ ఈస్ ఆల్సో అ బెస్ట్ థింగ్ విచ్ యు ఆర్ డూయింగ్ ఫర్ యువర్ బాడీ. ఎందుకంటే ముందే డయాగ్నోస్ చేస్తే చాలా తొందరగా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఇంకొకటి ఏం సిమ్టమ్ మనం చూస్తూ ఉంటాం, లైక్ ఎక్సెస్ హెయిర్ గ్రోత్ అనేది కూడా ఫేస్ లో బాడీలో ఈజీగా వస్తూ ఉంటుంది. జువల్ నెక్స్ట్ స్లైడ్ జువల్. యా, సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ అండి. సో యాక్ని అనేది ఈజ్ వెరీ కామన్ సిమ్టమ్. అండ్ దీంతో పాటు ఫెటిగ్ ఫెటిగ్ అంటే ఊరికే నిద్రపోతూ ఉండడం, లేదంటే చాలా బద్ధకంగా ఉండడం, ఎక్కువ పని చేయకపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, ఏదైనా వర్క్ పైన ఇంట్రెస్ట్ చూపించకపోవడం, ఓకే ఐ డూ ఇట్ అంటే పోస్ట్పోన్ చేస్తూ ఉండడం, బికాస్ దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్. అంటే ఐఎమ్ నాట్ టెల్లింగ్ అంటే చాలా మంది పోస్ట్పోన్ చేస్తాను మేడం, నాకు చాలా బద్ధకం, నాకు పీసీఓడి ఉందని కాదు. చాలా మట్టుకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఇలాంటివి ఉంటేనే యూ కెన్, దీస్ ఆర్ ఆల్సో ద చేంజెస్. ఓకే, సో మూడ్ చేంజెస్, ఫ్రీక్వెంట్ గా మూడ్ చేంజ్ అయిపోతుంది. జనరలీ మనం మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ లో చాలా మంది ఉమెన్ కి వీల్ సీ దాట్ మూడ్ స్వింగ్స్ అనేవి చాలా కామన్ గా వస్తాయి మెనోపాజ్ లో స్టేజ్, బికాస్ వాళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. అంటే మెన్స్ట్రుయేషన్ సైకిల్ అనేది టోటల్లీ స్టాప్ అయిపోవడం వల్ల ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. సో దాని వల్ల మూడ్ స్వింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మన పీసీఓఎస్ కండిషన్ లో కూడా మూడ్ చేంజెస్ అనేది, మూడ్ చేంజెస్ అంటే ఏంటి, లైక్ యూ కెన్ సే దాట్ తొందరగా చిరాకు పడిపోవడం, తొందరగా కోపం రావడం, మళ్ళీ వెంటనే రియలైజ్ అవ్వడం దేర్ ఈస్ అంటే సారీ ఇట్స్ మై మిస్టేక్ అని, బికాస్ దట్ ఈస్ ఆల్సో అ కైండ్ ఆఫ్ అ మూడ్ చేంజ్. ఓకే, అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్, ఎంత మీరు ట్రై చేసినప్పటికీ కూడా మీరు కన్సీవ్ అవ్వకుండా ఉండడం కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇందాక నేను అన్నాను కదా, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇప్పుడు షుగర్ రిలేటెడ్ వాట్ యు సే మెడికేషన్ అనేది మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తున్నాం అనుకోండి, దెన్ యూ కెన్ సీ దాట్ దెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఫర్ పీసీఓడి. హై టెస్టోస్టిరాన్ లెవెల్స్ అనేది మనకి హార్మోన్ టెస్ట్ చేయించుకుంటేనే మనకి తెలుస్తుంది. ఈ టెస్టోస్టిరాన్ ఇస్ అ మేల్ హార్మోన్. ఎప్పుడైతే ఇది ఎక్కువగా ఎక్స్ప్రెస్ అవుతుందో దెన్ దెర్ ఇస్ అ పీసీఓడి సిమ్టమ్ అని మనం తెలుసుకోవచ్చు. ఇర్రెగ్యులర్ ఆర్ మిస్డ్ పీరియడ్స్, ఇందాక నేను చెప్పాను కదా, కరెక్ట్ గా రెగ్యులర్ గా ఉంటే ఒకసారి ఎక్కువ రోజులు ఉంటుంది, ఒకసారి తక్కువ ఉంటుంది, లేదంటే కరెక్ట్ గా ఉండదు, చాలా మంత్స్ వరకు మెన్సెస్ అనేది ఉండదు. అండ్ మేల్ పార్టన్ బ్యాల్నెస్ ఆర్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్. జనరలీ మనం బ్యాల్నెస్ అనేది మేల్స్ లోనే చూస్తూ ఉంటాం, ఫీమేల్స్ లో చాలా తక్కువ చూస్తుంటాం. అంటే హెయిర్ థిన్నింగ్ అనేది అవుతుంది, అంటే హెయిర్ అంటే చాలా సన్నగా అయిపోవడము, నాకు చాలా లావుగా ఉండే మేడం హెయిర్ లాస్ అయిపోయి సన్నగా అయిపోయింది అని అంటారు. బట్ అది హెయిర్ థిన్నింగే కాకుండా మన స్కాల్ప్ పైన చూసినట్టు అయితే బాల్నెస్ అంటే స్మూత్నెస్ అనేది కూడా ఎక్కువగా ఫామ్ అయిపోతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద సిమ్టమ్ ఆఫ్ పీసీఓడి. అండ్ దీని తర్వాత లో సెక్స్ డ్రైవ్, అండ్ దీంతో పాటు వెయిట్ చేంజెస్, ట్రబుల్ ఇన్ లూజింగ్ వెయిట్, అండ్ ఎక్సెస్ బాడీ ఫేషియల్ గ్రోత్. అండ్ ఇందాక నేను చెప్పాను కదా, ఎక్కువగా ఫేషియల్ హెయిర్ అనేది మనకి పెరుగుతూ ఉంటుంది ఫేస్ లో కానీ, చిన్ ఏరియాస్ లో కానీ, లేదంటే మన లిప్స్ పైన కానీ, ముస్టాచ్, బియర్డ్, జనరలీ హౌ మెన్ హ్యాస్, అలాంటి కేసెస్ హెయిర్ అనేది థిక్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఫర్టిలిటీ ప్రాబ్లమ్, యాజ్ ఐ టోల్డ్ యూ, కరెక్ట్ గా ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. సో ఇంకొకటి ఏంటి అంటే డిప్రెషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. అంటే నాట్ ఇన్ అ సీరియస్ కైండ్ ఆఫ్ అ డిప్రెషన్, కానీ జనరలీ మనకి ఉమెన్ లో చూస్తూ ఉంటాం, చాలా ఉమెన్ ఆర్ వెరీ మోటివేటివ్ అండ్ అందరూ చాలా స్ట్రాంగ్. డిప్రెస్ లో ఎవరు వెళ్ళరు, డిప్రెషన్ స్టేజ్ లో ఎవరు వెళ్ళరు, బట్ స్టిల్ కంటిన్యూస్ ఫార్మ్ ఆఫ్ డిప్రెషన్ లో ఉన్నప్పటికీ కూడా యూ షుడ్ హ్యావ్ డౌట్ ఆన్ దట్. ఓకే, నెక్స్ట్ లైన్. ఇందాక నేను చెప్పాను కదా, చిన్ హెయిర్ అండ్ సివియర్ హెయిర్ ఫాల్.
ఇక్కడ చిన్న ఏరియాస్ లో ఎక్కువగా అంటే చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే టోటల్ ఫేస్ హెయిర్ రిమూవల్ అలాంటి ట్రీట్మెంట్స్ కి వెళ్తున్నారు. I suggest you to not go either if it's for a beauty, because hair is there for protecting our body. ఎటువంటి హార్మ్ఫుల్ థింగ్స్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ పాథోజన్ కానీ లోపల ఎంటర్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది హెయిర్. బట్ ఇఫ్ యూ స్టిల్ వాంట్ టు గో ఫర్ అ బ్యూటీ కేర్ దెన్ యూ క్యాన్ గో. బట్ ఈ చిన్ హెయిర్ అనేది పీసీఓడిలో చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఇది అందరికీ రాదు. పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ చాలా ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి చిన్ హెయిర్ ముస్టాచ్ కానీ ఇది పెరగదు. కొంతమందికి తక్కువగా ప్రాబ్లం ఉన్నా కానీ కూడా వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఓకే, హెయిర్ ఫాల్ అనేది చాలా కామన్. హెయిర్ ఫాల్ మీకు స్టార్ట్ అయిందంటే దెర్ ఆర్ మల్టిపుల్ అమౌంట్ ఆఫ్ థింగ్స్ యూ నీడ్ టు థింక్. అంటే ఫస్ట్ మన బాడీలో ఏదైనా ప్రాబ్లం స్టార్ట్ అయ్యిందంటే ఫస్ట్ మనకి హెయిర్ పైనే చూపిస్తుంది. అంటే హెయిర్ ఫాల్ అనేది కామన్ సిమ్టమ్. అంటే మీకు బాడీకి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ మన బాడీకి ఇవ్వకపోతే హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతో పాటు ఎక్కువగా వాట్ యు సే జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఎక్కువ అలవాటు అయిపోయి లైక్ ప్రాసెస్డ్ ఎక్కువగా ఆయిల్ కానీ ఫ్యాట్ కంటెంట్ కానీ ఎక్కువగా తీసుకుంటే కూడా మనకి హెయిర్ ఫాల్ ఇష్యూస్, డాండ్రఫ్ కానీ దెర్ ఆర్ మెనీ సెవరల్ థింగ్స్ విచ్ ఈస్ రిలేటెడ్ టు హెయిర్ ఫాల్. థైరాయిడ్ ఉన్నప్పుడు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, దాని వల్ల కూడా హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. సో వాట్ ఆర్ ద కాంప్లికేషన్స్ ఆఫ్ పీసీఓడి సింటమ్స్? అంటే పీసీఓడి వచ్చింది, తగ్గిపోయింది, మళ్ళీ ఏం ప్రాబ్లమ్ అరేజ్ అవుతాయి బాడీలో అంటే పీసీఓడి నాకు ఒకసారి వచ్చింది మేడం, తగ్గిపోయింది, నేను ఇప్పుడు బాగున్నాను, నాకేం ప్రాబ్లం లేదని పొరపాటు పడొద్దు. బికాస్ ఒక్కసారి వచ్చినా రాకపోయినా కానీ కూడా యూ షుడ్ ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. మెన్సెస్ కరెక్ట్ గా వస్తున్నాయా లేదా అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటూ చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా అరైజ్ అవ్వచ్చు. బికాస్ 15 నుంచి 44 ఇయర్స్ ఏజ్ వరకు అవుతుంది కాబట్టి ఒకసారి వచ్చి తగ్గిపోయినాక కూడా మళ్ళీ అదే సేమ్ లైఫ్ స్టైల్ మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇంక్రీజ్ అయ్యే, మళ్ళీ పీసీఓఎస్ పీసీఓడి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది కాంప్లికేషన్, వన్ ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ. హై బ్లడ్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ మెటబాలిక్ డిస్ట్రప్షన్, హైపర్ గ్లైసీమియా, హైపర్ ఇన్సులేమియా అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే మీకు బాడీకి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల కూడా దట్ ఈస్ ఆల్సో అ మెటబాలిక్, అంటే మెటబాలిజం రేంజ్ లో కూడా మనకి ఈ పీసీఓడి అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఓన్లీ మెన్స్ట్రల్ సైకిలే కాదు, ఓవరాల్ ఎంటైర్ బాడీ పీసీఓడి ఎఫెక్ట్ చేస్తుంది. సో పీసీఓడి ఓన్లీ రిలేటెడ్ టు ఓవరీస్ అని అనుకోవద్దు. ఇది రిలేటెడ్ టు ఎంటైర్ బాడీ. ఓన్లీ ఇన్ఫర్టిలిటీ అవుతుంది, పీసీఓడి ఇష్యూ ఉంది అని ఇవి రెండు అనుకోవద్దు. బికాస్ హై బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓవర్ వెయిట్, ఒబేసిటీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా వస్తూ ఉంటాయి, ఫైబ్రాయిడ్స్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. స్లీప్ ఆప్నియా, ఓవర్ వెయిట్ వల్ల గురక ఎక్కువగా రావడం, అండ్ ఫ్యాట్ లైక్ నెక్ ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వల్ల గురక రావడం, ఎలివేటెడ్ సి రియాక్టివ్ ప్రోటీన్. చాలా మందికి సిఆర్పి టెస్ట్ చేసుకుంటే ఈ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి సి రియాక్టివ్ ప్రోటీన్ కొంచెం ఇంక్రీజ్ అయినప్పటికీ కూడా వీ కెన్ సీ దట్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ వల్ల కూడా మనకి ఈ చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ డిస్లిపిడీమియా ఈజ్ ఆల్సో. అండ్ ఆల్వేస్ ఒకవేళ ఒబేసిటీ ఉన్నా లేదంటే ఎనీ అదర్ కండిషన్స్ విచ్ ఆర్ గోయింగ్ ఫర్ అ బ్లడ్ టెస్ట్, ఆల్సో టెస్ట్ ఫర్ అ లిపిడ్ ప్రొఫైల్. ఎప్పుడైతే మీరు లిపిడ్ ప్రొఫైల్ కరెక్ట్ గా ఉందనుకోండి, దెన్ చాలా మట్టుకి హెల్త్ ఇష్యూస్ తగ్గించుకోవచ్చు. ఎందుకంటే కొలెస్ట్రాల్ అనేది ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ ఎనీ కార్డియోవాస్కులర్ డిసీజెస్. కాబట్టి లిపిడ్ ప్రొఫైల్ ఎప్పుడు కరెక్ట్ గా ఉంచుకోవడానికి చూడండి. అండ్ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వల్ల కూడా కామన్ గా మనకి ఈ ప్రాబ్లం అంటే ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రిడోనల్ డిసీజెస్. సో దీని వల్ల ఏమవుతుంది, వాట్ ఆర్ ద దేని వల్ల అవుతుంది మనకి? ఏజ్ కానీ, జెనెటిక్స్ కానీ, ఓవర్ స్మోకింగ్ కానీ, టొబాకో కానీ, లేదంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ టైప్ 2 డయాబెటీస్ ఉన్నప్పటికీ, ఒబెసిటీ, మెడికేషన్, స్ట్రెస్, డెఫిషియన్సీ ఆఫ్ ఫ్యూ మైక్రోన్యూట్రియంట్స్, దాంతో పాటు ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ అండ్ అదర్ కార్డియోవాస్కులర్ డెఫిషియన్సీస్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ లో ఉంటాయి. దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఆఫ్ PCOD. నెక్స్ట్ స్లైడ్. సో
వెన్ టు సీ యువర్ డాక్టర్ ని ఎప్పుడు చూడాలంటే, నాకు రెగ్యులర్ గా ఉన్నాయి మేడం పీరియడ్స్, నాకేం ప్రాబ్లం లేదు అని అనుకున్న వాళ్ళంటే, ఆల్రెడీ నాకు 2-3 పిల్లలు ఉన్నారు, నాకెందుకు ఉంటుంది పీసీఓడి అండ్ ఐఎమ్ నాట్ ట్రయింగ్ ఫర్ ఎనీ కిడ్స్, నాకెందుకు ఉంటుంది, బికాస్ దట్ షుడ్ నాట్ బి ద కండిషన్. అంటే మీకు పెళ్లి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత కూడా మీకు పీసీఓడి కండిషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ చాలా మందిలో మనం చూస్తున్నాం కూడా. సో ఎప్పుడైతే మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉండి మిస్ అవుతున్నాయి అంటే డెఫినెట్లీ మనం డాక్టర్ ని కలవాల్సిందే. మీరు జనరలీ if you are missing a period, generally we suspect that we are pregnant, but ఏమవుతుందంటే పీరియడ్స్ రాకపోతే ఇప్పుడు సస్పెక్ట్ చేయాల్సింది there is a condition of PCOD or PCOS. సో నేను చెప్పిన సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కనిపించినట్టు అవుతే, లైక్ ఫేషియల్ హెయిర్ కానీ, గ్రోత్ థిన్నింగ్ అయిపోవడము, అండ్ యాక్ని ఎక్కువగా రావడము, అండ్ ఇరిటబిలిటీ, ఆల్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది, ఓవర్ వెయిట్ తగ్గాలని చూస్తున్నా కానీ కూడా తగ్గకపోవడం, ఆల్ దిస్ ఆర్ ఆల్సో ఇవి మీరు చూసినట్టు అయితే డెఫినెట్లీ మీరు డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. అండ్ దాంతో పాటు పీరియడ్స్ రెగ్యులర్ గా ఉన్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏది లేదు, బట్ స్టిల్ 12 months నుంచి, అంటే మోర్ దాన్ ఇయర్ యు ఆర్ ట్రయింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ, ఇఫ్ యు మోర్ దాన్ ఇయర్ ట్రయింగ్ ఫర్ అ ప్రెగ్నెన్సీ బట్ సక్సెస్ అవ్వట్లేదు అంటే కూడా డెఫినెట్లీ మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. ఏదో స్కానింగ్ కానీ, బ్లడ్ టెస్ట్ కానీ చేస్తే వీ కెన్ ఐడెంటిఫై వెదర్ యూ హ్యావ్ అ పీసీఓడి కండిషన్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అండ్ డయాబెటిక్ సింటమ్స్, ఎందుకంటే మనకి ఇక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళ సిమ్టమ్స్ కూడా మనకి ఉన్నట్టు అవుతాయి. లైక్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, టైప్ 2 డయాబెటీస్, దట్ ఈస్ డయాబెటీస్ మెలిటస్ ఉన్నప్పుడు ఎక్సెస్ హంగర్, ఎక్సెస్ థర్స్ట్ కానీ, ఫ్రీక్వెంట్ యూరినేషన్ కానీ, లేదంటే బ్లర్డ్ విజన్, బికాస్ మన ఆప్టిక్ నర్వ్స్ కి కూడా డ్యామేజ్ చేస్తుంది కాబట్టి బ్లర్డ్ విజన్ ఉన్నా కానీ కూడా, తెలియకుండా వెయిట్ లాస్ అయినా, ఓవర్ గా వెయిట్ గెయిన్ అయినా కానీ కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవాలి. ఏదర్ మీకు పీసీఓడి లేకపోయినప్పటికీ కూడా ఈ డయాబెటీస్ సిమ్టమ్స్ ఉంటే దే విల్ గో ఫర్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్, దాని తర్వాత మెడికేషన్స్ ఇస్తే యూస్ చేయాలి కంపల్సరీ. ఓకే, సో దిస్ ఇస్ వేర్ యూ షుడ్ సీ యువర్ డాక్టర్ when you're facing all this condition. Next slide. సో వాట్ ఆర్ ద 5 factors that cause PCOD? చాలా ఉంటాయి, నేను ఇందాక చెప్పాను. ఓవర్ వెయిట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మీ మెటబాలిజం ప్రాసెస్ అనేది కరెక్ట్ గా అవ్వకపోవడం వల్ల, అండ్ మీ పాన్క్రియాస్ ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వకపోతే, అండ్ అక్యుమిలేషన్ ఆఫ్ టాక్సిన్స్, ఇందాక నేను చెప్పాను కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ ద్వారా మనకి బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోవచ్చు. లేదంటే అంటే చాలా మంది అంటారు మేము చాలా మంచి ఏరియాలో ఉంటాము, ట్రీస్ ఎక్కువగా ఉంటాయి, గుడ్ ఎయిర్ వస్తుంది, పొల్యూషన్ కి దూరం ఉంటాం మేము, బట్ వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ దట్స్ గుడ్, అంటే యూఆర్ మేకింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ అ పీస్ఫుల్ వరల్డ్, బట్ మనకు వచ్చే ఫుడ్ కానీ, బయట పొల్యూషన్, ఇట్ విల్ ట్రావెల్, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, దాని వల్ల కూడా మనకి బాడీలో టాక్సిన్స్ అనేది ఎక్కువైపోతుంది. అండ్ మీరు ఎంత క్లీన్ గా ఫుడ్ తిన్నా కానీ కూడా, అంటే హెల్దీ ఫుడ్స్ తిన్నప్పటికీ కూడా దాని వల్ల కూడా కొంచెం మనకి బాడీలో టాక్సిన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ టాక్సిన్స్ బాడీలో బేర్, యాక్చువల్లీ బాడీ విల్ బేర్ యాజ్ మచ్ యాజ్ టాక్సిన్స్, బట్ ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ టాక్సిన్స్ బాడీలో ఇంక్రీజ్ అయిపోతే ఇట్ విల్ షో, అంటే ఇట్ విల్ జస్ట్, మనకి బెలూన్ ఎంత గాలి ఊపినా ఇట్ విల్ బేర్ కదా, ఒకటేసారి ఓవర్ గా అయిపోతే ఇట్ విల్ బ్లాస్ట్. దిస్ ఇస్ ఆల్సో హ్యాపెనింగ్, అంటే టాక్సిన్స్ బాడీలో ఎక్కువైపోతే ఒకటేసారి బ్లాస్ట్ అవుతే బాడీలో ఇష్యూస్ చాలా ఎక్కువగా పెరుగుతాయి. అండ్ వీకెన్ ఇమ్యూన్ సిస్టమ్ కూడా తగ్గిపోతుంది. న్యూట్రిషన్, డైట్ అండ్ సప్లిమెంట్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ, అంటే ఇమ్యూనిటీ వల్ల కూడా, బికాస్ మనం ఇందాక చూసాం కదా, మనకి హైపోథాలమస్ నుంచి సిగ్నల్స్ రావాలి, ఈ హార్మోన్స్ ఇవన్నీ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవ్వాలి, ఇవన్నీ మనకి హైపోథాలమస్, మనకి హెడ్ లో ఉంటుంది హైపోథాలమస్. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకి కరెక్ట్ గా హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే మన ఇమ్యూనిటీ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతుందో, దెన్ దెర్ ఈస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ మెనీ కండిషన్, నాట్ ఓన్లీ పీసీఓడి, వేరే ఇష్యూస్ కూడా ఎక్కువగా అవుతాయి. ఓకే, దాన్ని మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలి? ఎక్కువగా సప్లిమెంటేషన్, అంటే హెల్దీ సప్లిమెంటేషన్
కరెక్ట్ సప్లిమెంటేషన్ అండ్ హెల్దీ ఫుడ్స్ మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే ఇమ్యూనిటీని ఈజీగా బూస్ట్ చేసుకోవచ్చు. Next, bad dietary choices like taking more of junk foods, pizza, burger, or maida related. Like, I don't want to say all anything related to white products, that is bakery items, anni maida to form అవుతాయి. Maida and sugar, it is not giving you any kind of కొంచెం ఎనర్జీ వస్తుంది తప్పితే గుడ్ న్యూట్రిషన్ అనేది మనకి దాంట్లో నుంచి రాదు. సో అందుకే ఇలాంటి ఫుడ్స్ అనేది మనం డైట్ లో తగ్గించుకోవడం ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. అండ్ జెనెటిక్ టెండెన్సీ, సో జెనెటిక్ వల్ల కూడా వస్తుంది, బట్ డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్. అంటే అంటారు కదా ఏది అనుకుంటే అదే అవుతుందని. జీన్స్ లో ఉన్నా కానీ కూడా మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉంటే మీకు ఏ హెల్త్ కండిషన్ కానీ, లైక్ మీ ఫ్యామిలీలో ఒబేసిటీ కానీ, లేదంటే డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, క్యాన్సర్స్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ డిసీజెస్ జెనెటికల్ గా ఉన్నప్పటికీ కూడా మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ గా ఉంటే ఇవన్నీ ఏవి తొందరగా ఎక్స్ప్రెస్ అవ్వవు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. యా, సో పీసీఓఎస్ ని ఎలా హీల్ చేసుకోవాలి? ఇందాక నేను చెప్పాను కదా, హెల్దీ ఈటింగ్, ఆల్వేస్ ప్రిఫర్ హోమ్ మేడ్ అండ్ ఫ్రెష్లీ కుక్డ్. ఫ్రెష్ గా కుక్ చేసినవి. ఈ కర్రీ ఉంది కదా ఫ్రిడ్జ్ లో పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తిందాము, అలా ఎక్కువగా కుక్ చేసుకోకండి. మీకు ఎంత కావాలో అంతే కుక్ చేసుకోండి, ఫ్రెష్ గా కుక్ చేసుకొని ఫ్రెష్ గా తినండి. అండ్ బికాస్ నౌ దిస్ ఇస్ అ కోవిడ్ టైం, ఎంత ఫ్రెష్ గా తీసుకుంటే న్యూట్రియన్స్ అనేవి అంత బాడీలో అబ్జార్ప్షన్ ఉంటుంది. అండ్ ఎక్సర్సైజ్ అండ్ లూజింగ్ వెయిట్, మీకు ఎంత ట్రై చేసినా వెయిట్ లాస్ అవ్వట్లేదంటే దేర్ ఆర్ ఫ్యూ టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ విచ్ విల్ హెల్ప్ యూ టు కరెక్ట్ యువర్ హార్మోన్స్ ని కరెక్ట్ చేసే ఎక్సర్సైజెస్ ఉంటాయి. అలాంటి ఎక్సర్సైజ్ ని చూస్ చేసుకోండి. లేదు నేను కంపల్సరీ నేను 10,000 స్టెప్స్ చేయాలి, నేను 20,000 స్టెప్స్ చేస్తున్నాను, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు లూజ్ వెయిట్, అలాంటిది కాదు. థింక్ స్మార్ట్, అసలు దేని వల్ల, వాట్ ఈస్ ద ప్రాబ్లం, ఆ ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేసుకోవాలి. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇంట్లో వర్క్స్ అన్ని నేనే చేస్తాను, జనరలీ ఉమెన్ సే దాట్, ఇంట్లో వర్క్స్ అన్ని నేనే చేసుకుంటాను, ఆల్ ఎవ్రీథింగ్ నేను ఎప్పుడు బిజీగా ఉంటాను. దట్ ఈస్ ఓకే, యూ హ్యావ్ సో మచ్ స్ట్రెస్, యూ హ్యావ్ సో మచ్ వర్క్, బట్ టేకింగ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఈజ్ డెఫినెట్లీ మ్యాటర్స్. అది కంపల్సరీ మీరు చూసుకోండి. అండ్ బ్లడ్ షుగర్ కంట్రోలింగ్, యాజ్ ఐ టోల్ యూ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా కామన్ గా ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ కాదు, మన ఫుడ్ అంటే ప్రతి రెగ్యులర్ ఇంటర్వెల్స్ కి కొంచెం కొంచెం తింటూ ఉండడం. లో జిఐ, దట్ ఈస్ యువర్ గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండే ఫుడ్స్ చూస్ చేసుకోవాలి. లైక్ ఎలాంటివి? బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, లేదంటే ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, ఇలాంటివి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటాయి. అంటే షుగర్స్ అనేవి, వాట్ యు సే దిస్, కార్బోహైడ్రేట్స్ అనేవి తక్కువగా ఉన్నవి చూస్ చేసుకోవాలి. ఓకే, స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ రెడ్యూస్. ఎవ్రీ ఉమెన్ హ్యాస్ స్ట్రెస్, ఎవ్రీ ఉమెన్ హ్యాస్ యాంగ్జైటీ, దిస్ ఇస్ వెరీ కామన్. ఈవెన్ ఐ హ్యావ్ స్ట్రెస్, ఈవెన్ ఐ హ్యావ్ యాంగ్జైటీ. తొందరగా కోపం వచ్చేస్తుంది, కిడ్స్ ఉంటారు, ఇంట్లో వర్క్స్ ఉంటాయి, దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఇస్ దేర్ ఆన్ ఉమెన్స్ హెడ్, రైట్? దానివల్ల ఎక్కువగా స్ట్రెస్. నో, డోంట్ టేక్ దట్ మచ్ స్ట్రెస్, బికాస్ మీ స్ట్రెస్ తీసుకోవడం వల్ల నథింగ్ ఈస్ గోయింగ్ టు కరెక్ట్. ఇంకా ఎక్కువగా హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువగా మీరు స్ట్రెస్ తీసుకున్నట్టు అవుతే. సో ఎంత వరకు కామ్ గా ఉంటే అంత బెటర్. మీకు కోపం వచ్చినప్పుడల్లా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టేక్ డీప్ బ్రీతింగ్స్, అంతవరకు యువర్ బాడీ విల్ గెట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్. దాని వల్ల చాలా మటుకి నర్వ్స్ కూడా రిలాక్సేషన్ అవుతాయి. సో ఎంత స్ట్రెస్ తగ్గించుకుంటే అంత బెటర్. ఐ నో ఉమెన్, మెన్ కన్నా కంపారిటివ్లీ ఉమెన్ కి చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, బికాస్ షీ హ్యావ్ టు, బికాస్ నవ్ డేస్ ఎవ్రీ ఉమెన్ ఈస్ వర్కింగ్, ఇంట్లో వర్క్ చేస్తుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, ఇంట్లో వర్క్స్ కానీ, టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్, దెర్ ఆర్ సో మచ్ థింగ్స్ బర్డెన్ ఇన్ అవర్. ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా కానీ కూడా యూ విల్ జస్ట్ గో టు యువర్ మదర్ or people will come to you. So you have to remember everything. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫ్రీ ఉంటారో then only you can remember and you can do all the activities what you say at a go. సో ఇంకొకటి ఏం చెప్తానంటే, you have to టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే నాకు అస్సలు టైం ఉండదు,
నాకు వర్క్స్ కి ఎక్కువైపోతుంది టైం, నాకు అసలు నా గురించి నేను ఆలోచించుకోవడానికి, నా బాడీ నేను కేర్ తీసుకోవడానికి నాకు టైం ఉండదు అని అంటారు. నో, దట్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. డెఫినెట్లీ మీ గురించి ఒక 1 hour అయితే కంపల్సరీ యూ హ్యావ్ టు రిమూవ్, బికాస్ when you are happy with your own body, when you are happy with everything, then only the important hormone, that is your హ్యాపీ హార్మోన్స్ అనేవి బాడీలో రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే మీకు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుందో యువర్ ఎవ్రీ హార్మోన్ విల్ స్టార్ట్ వర్కింగ్ వెల్, బికాస్ స్ట్రెస్ అనేది తగ్గిపోతుంది వెన్ యూ రిలీజ్ అ హ్యాపీ హార్మోన్. సో ఈ స్ట్రెస్ యాంగ్జైటీ అనేది చాలా తగ్గించుకోవాలి. అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్, డెఫినెట్లీ దేర్ ఆర్ అ డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇన్ యువర్ బాడీ. సో దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వైటమిన్ సప్లిమెంటేషన్ కంపల్సరీ డైట్ లో యాడ్ చేసుకోవాలి. ఎలిమినేటింగ్ టాక్సిన్స్ ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి? డీటాక్సిఫికేషన్ అంటే ఈ పొల్యూషన్ ని మనం ఆపలేము. ఆల్ కైండ్ ఆఫ్ వాట్ యు సే టాక్సిన్స్ మన బాడీలో ఎంటర్ అవుతున్నాయి, ఫుడ్ నుంచి, వాటర్ నుంచి, ఎయిర్ నుంచి మన బాడీలో అక్యుములేట్ అవుతున్నాయి. దాన్ని మనం స్టాప్ చేయలేం, బికాస్ వీ హ్యావ్ టు లీవ్ ఫర్ ఫుడ్, రైట్? ఎన్వైరన్మెంట్ లో ఉండాలి అంటే వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ టాక్సిన్స్ ని ఎలా ఎలిమినేట్ చేసుకోవాలి? బై ఇంట్రడ్యూసింగ్ బాడీ డిటాక్సిఫికేషన్ అనేది చేసుకుంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ అనేది వెళ్ళిపోతాయి. ఓకే, చాలా సెషన్స్ లో నేను టాక్సిన్స్ ని ఎలా ఎలిమినేట్ చేసుకోవాలో చెప్పాను. బాడీ డిటాక్సిఫికేషన్ చేసుకోవాలి, లైక్ ఫాస్టింగ్స్ ఉండొచ్చు, దాంతో పాటు ఇంక్లూడింగ్ మోర్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ వెజిటేబుల్ జ్యూసెస్ ఇన్ యువర్ డైట్. కొన్ని హర్బ్స్ ఉంటాయి that will also reduce your toxins. There are many things that will help you. And anti-inflammatory treatment, because inflammation is a one cause for every disease. So inflammation అనేది రాకుండా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ సప్లిమెంటేషన్ లైక్ యువర్ సాల్మన్ ఒమేగా కానీ ఇలాంటివి తీసుకుంటే ఇన్ఫ్లమేషన్ అనేది మనకి బాడీలో తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్ చూడండి. యా, సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. సో లైఫ్ స్టైల్ ఎప్పుడైతే కరెక్ట్ గా ఉంటుందో నాట్ ఓన్లీ పీసీఓడి ఆర్ పీసీఓఎస్, అన్ని కండిషన్స్ మనకి క్లియర్ అవుతాయి. సో హియర్ కమ్స్ స్లీప్ వెల్. మినిమం 8 hours ఆఫ్ స్లీప్ అనేది కరెక్ట్ గా ఉండాలి. డే టైంలో ఉండొద్దు, ఆఫ్టర్నూన్ టైంలో ఉండొద్దు, ఓన్లీ డ్యూరింగ్ ద నైట్స్. బెస్ట్ బిఫోర్ 10-11 కల్లా పడుకోండి. 10 ఈజ్ అ కరెక్ట్ టైం. బిఫోర్ 10 పడుకుంటే బెటర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ వర్క్స్ యూ కెన్ వేకప్ అరౌండ్ 4 or at least 5 అలా you can wake up and you can do all your works. okay, స్లీప్ అనేది వెరీ ఇంపార్టెంట్. మినిమం స్లీప్ సైకిల్స్ అనేది ఫాలో అవ్వాలి. వన్ స్లీప్ సైకిల్ ఈస్ 90 minutes, అంటే 1.5 hour ఆఫ్ సైకిల్ ఈజ్ ఇంపార్టెంట్. అలా 1.5 మల్టిపుల్స్ ఆఫ్ సైకిల్స్ అనేది ఫాలో అవుతే దట్ ఈస్ అ గుడ్ అండ్ హెల్దీ అండ్ పీస్ఫుల్ స్లీప్. నెక్స్ట్ ఈజ్ యువర్ రెగ్యులర్ చెకప్స్ అండ్ స్క్రీనింగ్. సో రెగ్యులర్ గా మనం బాడీ చెకప్ చేసుకుంటూ ఉండాలి. బాడీలో ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లమ్ అరేజ్ అవుతుందా అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఓకే, అండ్ ఫైట్ అగైన్స్ ఇన్ఫెక్షన్. సో ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు కామన్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, దాని తర్వాత ఫ్యూచర్ లో ఇంకా వేరే వైరసెస్ రావచ్చు. సో మన బాడీకి ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎటువంటి వైరస్ మన ఎన్వైరన్మెంట్ లో వచ్చినప్పటికీ కూడా మన బాడీని ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే హైజీన్ యాక్టివిటీస్ లైక్ యువర్ వాషింగ్ యువర్ హ్యాండ్స్, ఈటింగ్ క్లీన్ హెల్దీ ఫుడ్ తింటూ ఉండాలి డైట్ లో. అంటే ఎక్కువగా బాయిల్ చేయొద్దు ఫుడ్స్ ని, ఓవర్ కుకింగ్ అలాంటివి ఎక్కువగా తీసుకోవద్దు. హెల్దీగా తీసుకుంటేనే లైక్ ఫ్రూట్స్ కంటెంట్ ఎక్కువగా తీసుకుంటే లైక్ ఫైటింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సన్, అంటే మనకి వైటమిన్ డి కోసం మనం ఎండలో ఉంటాము. వైటమిన్ డి కాకుండా మనకి హార్మ్ఫుల్ రేస్, దట్ ఈస్ యూవీ రేస్ అనేది కూడా మనకి సన్ నుంచి వస్తుంది. సో దాన్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎక్కువగా సన్ లోకి వెళ్ళకపోవడం, లేదంటే వెళ్ళినా కానీ కూడా సన్ స్క్రీన్ లోషన్స్ అప్లై చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. మినిమం 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. వన్ థింగ్, మీరు చేసే ఇంట్లో పనులు కాకుండా 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ మీ డైట్ లో, కంపల్సరీ మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో ఒక భాగం లాగా అయిపోవాలి. ఓకే, ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గో టు జిమ్ ఆర్ డూ ఎనీ హెవీ వర్కౌట్స్. నార్మల్ సింపుల్ ఎక్సర్సైజెస్ విల్ ఆల్సో హెల్ప్ యూ టు మెయిన్లీ రిలాక్సేషన్. మీ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది వెన్ యూ డూ గుడ్ ఎక్సర్సైజెస్. అండ్ మెయింటైన్ హెల్దీ వెయిట్. మీ బిఎంఐ వచ్చేసి బాడీ మాస్ ఇండెక్స్
18.5 నుంచి 25 లోపే మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ హెల్దీ అండ్ బ్యాలెన్స్ డైట్ ఫాలో అవ్వాలి. బ్యాలెన్స్ డైట్ విచ్ కంటైన్స్ అ ప్లేట్. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నారు అనుకోండి, హాఫ్ ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి మోర్ ఆఫ్ fruits and vegetables, and other quarter should be healthy carbohydrates, that is your కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, దట్ ఈస్ యువర్ బ్రౌన్ రైస్ కానీ, మిల్లెట్స్ కానీ, లేదంటే జొన్న రొట్టె కానీ, రాగి రొట్టె కానీ, ఇలాంటివి ఉండాలి. అండ్ అదర్ హాఫ్ షుడ్ బి ప్రోటీన్, అంటే మీ కర్రీస్ లో కానీ, దాల్స్ లో కానీ, ఎగ్, నాన్ వెజ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ప్రోటీన్ అనేది ఉండాలి. ఇలా మీరు బ్యాలెన్స్డ్ డైట్ చేసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఆల్కహాల్, టొబాకో అలవాట్లు ఉన్న వాళ్ళు క్విట్ చేస్తే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ యా, సో లాంగ్ టర్మ్ రిస్క్ ఆఫ్ పీసీఓఎస్ అంటే ఈ పీసీఓఎస్ కండిషన్ అలాగే ప్రొలాంగ్ అవుతే మనకి ఏం ప్రాబ్లం అవుతుంది, లైక్ మనకి చాలా మందికి డయాగ్నోస్ చేయరు కాబట్టి తెలీదు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్, అప్పటికి మీకు పీసీఓడి ఉన్నప్పటికీ, పీసీఓడి లేకపోయినా కానీ, అంటే మీరు అనుకుంటున్నారు పీసీఓడి లేదని, ఒకవేళ మీరు డయాగ్నోస్టిక్ వెళ్ళే తర్వాత ఎప్పటి నుంచో మీకు పీసీఓడి ఉందని కూడా చాలా మంది డాక్టర్స్ చెప్తారు. బికాస్ చాలా మంది ఐడెంటిఫై చేయలేరు పీసీఓడి ఉందా లేదా అని. సో దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ డయాబెటీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఓవర్ వెయిట్, డెఫినెట్లీ ఓవర్ వెయిట్ అనేది వెరీ కామన్ సిమ్టమ్. అండ్ ఓవర్గా వెయిట్ పెరిగిపోతారు. అండ్ కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ ఫ్యాట్ అబ్నార్మాలిటీస్, లైక్ ఇందాక నేను చెప్పాను కదా, యూ షుడ్ ఆల్సో చెక్ ఫర్ లిపిడ్ ప్రొఫైల్. లిపిడ్ ప్రొఫైల్ కనుక మీరు కరెక్ట్ గా చూసినట్టు అయితే ఎల్డిఎల్ కానీ, హెచ్డిఎల్ కానీ, టోటల్ కొలెస్ట్రాల్ కానీ, ఇవి కరెక్ట్ గా, ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడే కానీ ఎల్డిఎల్ చాలా తక్కువగా ఉంటే బెటర్, హెచ్డిఎల్ ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్. హెచ్డిఎల్ ఇస్ అ గుడ్ కొలెస్ట్రాల్ అండ్ ఎల్డిఎల్ ఇస్ అ బ్యాడ్ కొలెస్ట్రాల్. దీంతో పాటు టోటల్ కొలెస్ట్రాల్ మనకి 200 లోపే పెట్టుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. దానివల్ల మనకి కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ తక్కువగా వస్తుంది. ఒకవేళ మీరు అలాగే ఉన్నట్టయితే హార్ట్ ఇష్యూస్ కానీ, లైక్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ, లేదంటే మీకు తొందరగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కానీ, స్ట్రోక్, సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ, సడన్ కార్డియాక్ డెత్ కానీ అయ్యే ఛాన్సెస్. ఐఎమ్ నాట్ మేకింగ్ యూ అంటే భయపెట్టాలని కాదు, బట్ దేర్ ఆర్ మెనీ థింగ్ రిస్క్, అంటే ఇంత రిస్క్ ఉన్నాయి పీసీఓడి వల్ల అని తెలుసుకోవాలి. అండ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఇలాగే మీరు డయాగ్నోస్ చేయకుండా అలాగే ఉన్నారనుకోండి, పీరియడ్స్ కరెక్ట్ గానే అవుతున్నాయి కదా, నాకెందుకు ఉంటుంది అని డిలే చేశారనుకోండి, అది ఫైబ్రాయిడ్స్ నుంచి మళ్ళీ క్యాన్సరస్ లైక్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. నెక్స్ట్ స్లైడ్. యా, డయాగ్నోసిస్ ఆఫ్ పీసీఓడి. సో ఫస్ట్ మనము ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయాలి అంటే, ఒకసారి మీరు ఈ సిమ్టమ్స్ తోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు అయితే, ఫస్ట్ ఈ విల్ ఆస్క్ యూ టు గో ఫర్ అ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఉందా, లేదంటే థైరాయిడ్ హార్మోన్స్ ఏమన్నా ఇర్రెగ్యులర్ గా ఉన్నాయా, అంటే హార్మోన్స్ కరెక్ట్ గా ప్లేస్ లో ఉండకపోవడం వల్ల వాల్యూస్ అనేది కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది. లేదంటే డాక్టర్ విల్ ఆల్సో చెక్ విత్ ది అబ్డామినల్ పెల్విక్ స్కాన్ కానీ, ఏదైనా స్కాన్స్ కానీ చెప్పడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. బ్లడ్ టెస్ట్ కూడా డాక్టర్ జనరలీ చెప్తారు. బ్లడ్ టెస్ట్ దేనికి అంటే, యువర్ హార్మోన్ టెస్ట్, లైక్ యువర్ ఆండ్రోజన్ హార్మోన్, యూటిలైజింగ్ హార్మోన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆండ్రోజన్ అనేది మేల్ హార్మోన్, యూటిలైజింగ్ హార్మోన్, యూటిలైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇస్ అ ఫీమేల్ హార్మోన్స్. ఓకే, సో ఈ ఆండ్రోజన్ లెవెల్స్ కూడా అప్ సైడ్ డౌన్ ఉంటే కూడా పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కదా, సో అది కూడా డాక్టర్ మీకు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది టోటల్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే డాక్టర్ విల్ కన్ఫర్మ్ యూ దట్ యూ హ్యావ్ అ పీసీఓడి ఆర్ నాట్. సో ఎంత తొందరగా మీరు సిమ్టమ్స్ ఉంటే మీరు అంత తొందరగా చెక్ చేసుకుంటే తొందరగా మనం ఈ డిసీజ్ అనేది ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రాపర్ సప్లిమెంటేషన్, ప్రాపర్ డైట్ వల్ల చాలా మట్టుకి పీసీఓడి అండ్ పీసీఓఎస్ కరెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్లైడ్. యా, సో మనం డైట్ లో ఎలాంటివి ఫాలో అవ్వాలి, ఏది డూస్ అండ్ డోంట్స్, చాలా మంది అడుగుతుంటారు మేడం ఏవి తినొద్దు అని, ఏవి తినాలి ఏవి తినొద్దు అని. ఎనీథింగ్ విచ్ ఈస్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ ఈజ్ వెరీ హెల్తీ. అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, అన్ప్రాసెస్డ్ అంటే ప్రాసెస్ చెయ్యకుండా
ధాన్యాలు కానీ సీడ్స్ కానీ అలాగే మనకి అవైలబుల్ ఉన్నవి చాలా హెల్దీ. అంటే యువర్ బ్రౌన్ రైస్ కానీ అలాంటి ఫుడ్స్ లైక్ యువర్ మిల్లెట్స్ కానీ, బ్రౌన్ రైస్ కానీ, వైట్ రైస్ అండ్ మైదా ఈజ్ అగైన్ అ ప్రాసెస్డ్ వన్. సో అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి ఏది తీసుకున్నా మనకి హెల్దీ. హై ఫైబర్ ఫుడ్స్ లైక్ బ్రౌన్ రైస్, హోల్ వీట్ పాస్తా అండ్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ కానీ అలాంటివి తీసుకోవచ్చు. బట్ ఎంత తగ్గిస్తే అంత బెటర్, బికాస్ మనం పాస్తా అంత తీసుకోము. సో నార్మల్ వైట్ రైసే మనం జనరలీ వీఆర్ రైస్ ఈటర్స్ కదా, రైస్ లేకపోతే వీ కాంట్ సర్వైవ్ యాక్చువల్లీ. సో బ్రౌన్ రైస్ అనేది డెఫినెట్లీ మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకుంటే దట్ ఈస్ గివింగ్ అ వెరీ గుడ్ రిజల్ట్స్ ఇన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెయిట్ లాస్ కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, ప్రోటీన్ కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫిష్, క్యాలే, డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. నేను చాలా మందికి చెప్తాను, ఎవరికైతే పీసీఓడి ఇవన్నీ ఉంటాయో గ్రీన్ కలర్డ్ ఏ వెజిటేబుల్ అయినా, ఏ ఫ్రూట్ అయినా చాలా హెల్దీ. స్పెషలీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, తోటకూర కానీ, పాలకూర కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మెంతి కూర, ఏది తీసుకున్నా కానీ కూడా ఎవ్రీథింగ్ ఈస్ వెరీ హెల్దీ ఫర్ పీసీఓడి. అండ్ నట్స్ లైక్ పైన్ నట్స్, వాల్నట్స్, ఆల్మండ్స్ ఇవన్నీ మనం డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవాలి. మేక్ షూర్ దట్ యు ఆర్ నాట్ ఇంక్లూడింగ్ సాల్టెడ్ వన్, అన్సాల్టెడ్ తీసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఉన్నా కానీ కూడా వాష్ ఇట్ క్లీన్ అండ్ రిమూవ్ ద సాల్ట్ అండ్ హ్యావ్ ఇట్. నట్స్ స్పెషలీ. ప్రోటీన్ ఫుడ్స్ లైక్ టోఫు, చికెన్, ఎగ్స్, ఫిష్, అవకాడోస్ తీసుకోవచ్చు. అండ్ టోఫు జనరలీ సాయ్ బేస్డ్ ఐటమ్ కాబట్టి పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ హైపోథైరాయిడిజం వాళ్ళు టోఫు ఒకటి అవాయిడ్ చేయొచ్చు. అండ్ అదర్ ప్రోటీన్ లైక్ యువర్ చికెన్, ఎగ్, ఫిష్, అవకాడోస్ తీసుకోవచ్చు. దట్ టు ఓవర్ ఈటింగ్ ఈస్ నాట్ గుడ్. Taking in a correct amount is very good. And what to avoid, any sugary items and outside foods which you are getting in a packet, your chips, namkeens, biscuits kani, bakery items kani, everything you need to avoid. Like refined carbohydrates, cool drink, thumbs up, Pepsis kuda you need to avoid. Artificial sweeteners, sugary beverages and fried foods. Anything which is fried is not at all good. Ante chaala mandi women ఏం చేస్తారంటే రాత్రి మిగిలిపోయింది మార్నింగ్ పులిహోర కానీ ఇలా వాట్ యు సే ద ఫ్రైడ్ థింగ్స్ ఏమైనా చేస్తూ ఉంటారు. పులిహోర, లెమన్ ఈజ్ ఆల్సో గుడ్, బట్ డోంట్ ఫ్రై ద రైస్ ఎప్పుడు ఫ్రై చేయొద్దు. దాంట్లో ఏదైనా కలిపి తింటే బెటర్. బట్ ఫ్రై చేసి లైక్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కానీ, ఇలాంటి ఫ్రైడ్ ఐటమ్స్ అనేది తగ్గించుకుంటే బెటర్. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, బికాస్ నేను చాలా కామన్ గా చెప్తూ ఉంటాను ఈ ఎగ్జాంపుల్. బేండి డార్క్ అయ్యి క్రిస్పీ అయ్యేంత వరకు అది టేస్టీగా ఉందని ఎవరు చెప్పరు. సో అంత క్రిస్పీగా ఉంటే ఓన్లీ టేస్టే, దాంట్లో ఉన్న న్యూట్రిషన్ ఏది రాదు మనకి. సో అలాంటి ఫ్రైడ్ ఫుడ్స్ అనేది అవాయిడ్ చేయండి. అండ్ ప్రాసెస్డ్ మీట్, జనరలీ మన ఇండియాలో వీ డోంట్ టేక్ ఎనీ ప్రాసెస్డ్ మీట్స్. సో ఫ్రెష్ మీట్ తీసుకుంటారు కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ స్టార్చీ వెజిటేబుల్స్ లైక్ పొటాటో, కార్న్, పీస్ ఇవన్నీ అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనం పొటాటో లైక్ what is a simple carbohydrates avoid cheste better untundi. So this is the one you have to see. Like next slide, Joel. Yeah, yoga for PCOD. Generally నేను exercises mention చెయ్యను because this is one of the important topic. So I want to mention yoga for PCOD as I am also a yoga teacher. So మంచి రీసెర్చ్ చేసే ఐఎమ్ టెలింగ్ యూ దట్ యోగా ఎంత బాగా హెల్ప్ అవుతుందో. రీసెంట్ స్టడీస్ ఏం చెప్పాయంటే కరెక్ట్ గా యోగా అనేది ప్రాక్టీస్ చేస్తే మనకి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది తగ్గే అవకాశం అనేది ఎక్కువ ఉంది. అంటే మేల్ హార్మోన్ అనేది తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. అండ్ దీని వల్ల మనకి యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఈ ఆసనాస్ వల్ల అవి కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. సో మినిమం 1 hour ఆఫ్ యోగా అనేది చెయ్యాలి. ఒక 3 to 4 months కంటిన్యూగా చేశారనుకోండి, చాలా మంది రీసెర్చర్స్ ప్రూవ్ చేసింది ఏంటి అంటే అప్రాక్సిమేట్లీ ఒక 30% వాళ్ళకి బెస్ట్ రిజల్ట్స్ అనేది వచ్చాయి. అంటే ఓన్లీ యోగా అంటే మీరు ఏది ఫాలో అవ్వకుండా ఓన్లీ ప్రాపర్ డైట్, సప్లిమెంటేషన్, కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేస్తే definitely there are a chances of reducing your
మేల్ హార్మోన్ దట్ ఈస్ యువర్ టెస్టోస్టిరాన్ కానీ ఆండ్రోజన్ కానీ తగ్గే అవకాశాలు అనేది ఎక్కువగా ఉన్నాయి. వి ఆల్ నో దట్ ప్రాణాయామ ఈజ్ అ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. ఆల్ కైండ్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లైక్ యువర్ అనులోమ్ విలోమ్ కానీ నాడీ శుద్ధి ప్రాణాయామ కానీ and bastrika gani, all kind of pranayamas are very good. You can do that, will increase your lung capacity because ee age lo lung ee kalamlo lung capacity increase chesukovalanedi first main thing. Padmasan is also good. Try to do Padmasan. Overweight unna gani kuda Padmasan try cheyandi. At least try with one leg. దాని తర్వాత ప్రాక్టీస్ అయ్యే కొద్దీ మనకి 2 legs వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మకరాసన్, అర్ధ శలభాసన్ అండ్ శలభాసన్, నార్మల్ శలభాసన్, భుజంగాసన్ అండ్ విపరీత శలభాసన్, Dhanurasana. All this kind of exercises are yoga poses are very healthy for PCOS and irregular menses unna valaki kuda you can also try such kind of exercises like your butterfly pose. Butterfly pose is also very good for PCOD. Danto paatu you can also try this Upavistaka Konasana. Like Upavistaka Konasana enti ante mana 2 legs spread cheyali like how you do for a delivery. అలా చేస్తే చాలా బాగా మనకి గ్రాయిన్ ఏరియాస్ దగ్గర స్ట్రెచింగ్ అనేది మనకి తెలుస్తుంది. సో దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ PCOD అండ్ ఇర్రెగ్యులర్ మెన్సెస్. చాలా మందికి ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ లైక్ వాట్ యు సే హెవీ పెయిన్ కానీ అవన్నీ మనకి కామన్ గా చూస్తుంది, అంటే పీరియడ్స్ టైంలో పెయిన్ ఇవన్నీ కామన్ గా చూస్తూ ఉంటాం యంగర్ జనరేషన్ లో. సో దానికి కూడా మనకి యోగా విల్ హెల్ప్ యూ అలాట్. ఓకే, నెక్స్ట్ లైక్ ఒకవేళ యోగా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు these 3 kind of exercises they can do. That is a resistant exercises, restorative exercises and HIIT, that is your high intensity interval training exercises. So resistant training enti? Resistant training is a thing with అంటే వెయిట్స్ తోటి జనరలీ మనం బిల్డప్ చేస్తాము మన మజిల్ ఇంప్రూవ్మెంట్ కోసము. ఒకవేళ డంబుల్స్ లేకపోయినా కానీ కూడా మన వాటర్ బాటిల్స్ యూస్ చేసి కూడా యూ కెన్ డూ ఇన్ స్టార్టింగ్ స్టేజ్, దెన్ లేటర్ ఆన్ యూ కెన్ యూస్ ద డంబుల్స్ అండ్ హెవీ వెయిట్స్. సో ఇదేంటి అంటే జనరలీ మీరు ఒక 2 to 5 లైక్ కరెక్ట్ గా వీక్స్ చేసినట్టు అయితే చాలా బాగా డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది. దీనివల్ల యాజ్ ఐ టోల్డ్ యూ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి, స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి, హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంది ఎక్సర్సైజెస్ తర్వాత. బికాస్ యుల్ గెట్ అ వెరీ గుడ్ ఫీలింగ్ ఆఫ్టర్ డూయింగ్ ఎక్సర్సైజెస్. సో ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రీస్టోరేటివ్ ఎక్సర్సైజెస్ ఏంటంటే లైక్ స్లో వాకింగ్ కానీ, యోగా కానీ, స్ట్రెచ్చింగ్ ఇందాక నేను చెప్పాను కదా, యోగా పోజెస్ అలాంటివి చేసినా కానీ కూడా ఇది చాలా ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు, కొంచెం ఇబ్బందిగా ఉన్న ఎక్సర్సైజెస్ చెయ్యలేని వాళ్ళు, ఎక్కువగా ఏజ్ ఉన్న వాళ్ళు దే కెన్ ట్రై సచ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఇది రోజు కంపల్సరీ చేస్తేనే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. HIIT, హై ఇంటెన్సివ్ ఇంటర్వెల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ క్యాలరీస్ అనేది బర్న్ అవుతుంది అండ్ మీరు ఇది చేసి ఆపేసిన తర్వాత కూడా డే అంతా క్యాలరీస్ బర్నింగ్ అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఎవరైతే యంగ్ ఉమెన్ ఉంటారో లైక్ 15 నుంచి 44 ఇయర్స్ వరకు చూస్తాం కాబట్టి 15 నుంచి 44 వరకు కండిషన్ చూస్తాం కాబట్టి సో దిస్ విల్ హెల్ప్ యూ. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో సప్లిమెంటేషన్ ఫర్ PCOD. సో PCOD కి మెయిన్లీ మనకి వైటమిన్ డి, మాగ్నీషియం, జింక్, క్రోమియం, ఒమేగా 3, సినమాన్, ఇనసిటాల్ అండ్ బెర్బెరీస్ అండ్ NAC ఇవన్నీ సప్లిమెంట్స్ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మన న్యూట్లైట్ లో ఏ సప్లిమెంట్స్ యూస్ చేయాలో నేను చెప్తాను. నెక్స్ట్ స్లైడ్ చూడండి. So basic supplements, that is your all plant protein powder, Nutrite daily and salmon omega 3. All plant protein powder enduku protein kuda mana body ki kavali, because if you take less amount of protein then manaki hormones ki kavalsindi kuda protein anedi important. Prati oka cell body lo unna prati oka cell ki manaki protein kavali. Meer human cell చూసుకున్నట్టయితే మనకి మైటోకాండ్రియా గానీ, న్యూక్లియస్ గానీ, సెల్యులోలర్స్ గానీ, there are many important things in పర్టికులర్ సెల్. సో ప్రతి ఒక్క సెల్ కి ఎనర్జీ రావాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ప్రోటీన్ ఇన్ యువర్ రెగ్యులర్ డైట్. ఎందుకంటే సప్లిమెంట్ ఎందుకు, మన డైట్ లో కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ మనకి రావట్లేదు కాబట్టి యూ షుడ్ ఇంక్లూడ్ ఆల్ ప్లాంట్ ప్రోటీన్ పౌడర్ ఇన్ యువర్ డైట్. సో 1 scoop will give you 8 grams of protein. So 8 grams you can take 3 scoops per day. That is very healthy.
అండ్ సాయ్ బేస్డ్ కాబట్టి టోఫు ఇది కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది కాబట్టి సో దట్ ఈస్ అ వెరీ గుడ్ వే టు ఇంట్రడ్యూస్ ప్రోటీన్ ఇన్ యువర్ డైట్. అండ్ న్యూట్లైట్ డైలీ ఈజ్ అ మల్టీవిటమిన్ అండ్ మల్టీ మినరల్. కొన్ని ఇంపార్టెంట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ హార్మోన్ ఫంక్షన్ కి హెల్ప్ అవుతుంది. అలాంటివి అన్ని నాట్ ఓన్లీ ఫర్ యువర్ పీసీఓడి కానీ యూటిరైన్ హెల్త్ కే కాదు, ఆల్మోస్ట్ ఆల్ బాడీ ఫ్రమ్ హెడ్ టు టో కి అన్ని వైటమిన్స్ మినరల్స్ మనకి డైలీలో అనేది వచ్చేస్తుంది. సో టేకింగ్ వన్ టాబ్లెట్ డైలీ is very important and you should never forget taking this. Next is your salmon omega 3. Inflammation అనేది మెయిన్ రీజన్ ఫర్ మెనీ డిసీజెస్. సో ఇన్ఫ్లమేషన్ తగ్గియడానికి, కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించుకోవడానికి, బాడీ ఫ్యాట్ తగ్గించడానికి, అండ్ యూటిరస్ కరెక్ట్ గా చేయడానికి, హార్మోన్స్ కరెక్ట్ గా ప్రొడక్షన్ కి మనకి సాల్మన్ ఒమేగా 3 బాగా హెల్ప్ అవుతుంది. పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ 3 టాబ్లెట్స్ మినిమం 3 months కంపల్సరీ యూస్ చేస్తే చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ స్లైడ్. యా, అశ్వగంధ ఒక రూట్. ఇది విథనలాయిడ్స్ అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఉంటుంది. సో ఈ అశ్వగంధ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్, ఇది ఇండియన్ హర్బ్. దిస్ ఇస్ వెరీ గుడ్ ఫర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎనీ కైండ్ ఆఫ్ లైక్ థైరాయిడ్ ఇష్యూ కానీ, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఉన్నప్పుడు, ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, ఆల్మోస్ట్ ఆల్ అశ్వగంధ యూస్ చేస్తే చాలా మట్టుకి హెల్త్ ఇష్యూస్ కి క్లియర్, స్ట్రెస్ తగ్గిస్తుంది, ఇన్సులిన్ కి బాగా హెల్ప్ అవుతుంది, అండ్ వాట్ యు సే యువర్ హార్మోన్స్ కి మంచిది, అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్ప్ యూ టు గుడ్ స్లీప్, డిప్రెషన్ ని కూడా తగ్గడానికి హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్. సో అశ్వగంధ ఎప్పుడైతే మీరు మిల్క్ తో పాటు తీసుకుంటారో అబ్జార్ప్షన్ అనేది చాలా బాగా పెరుగుతుంది. సో టేకింగ్ వన్ టాబ్లెట్ వన్ డే విత్ 1 cup of hot milk is very good. మధునాశిని, శుంఠి అండ్ తవక్. Tavak is nothing but a cinnamon. Tavak is one of the important ingredient generally in PCOD గానీ, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, వెయిట్ తగ్గాలన్న వాళ్ళకి ఐఎమ్ సారీ, సో వెయిట్ తగ్గాలన్నా కానీ చాలా మందికి నేను చెప్తూ ఉంటాను. సో దిస్ ఇస్ వండర్ఫుల్ సప్లిమెంటేషన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కానీ, లైక్ పిసిఓఎస్ కి కానీ, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి కానీ, మీ ఫ్యాట్ తగ్గియడానికి, అండ్ సొంటి నో దాట్ అల్లం మన డైట్ లో ఎంత ఇంక్లూడ్ చేసుకుంటామో రెగ్యులర్ గా. ఇండియన్ ఫుడ్స్ లో అల్లం లేనిది చాలా మట్టుకి కర్రీస్ చెయ్యరు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హర్బ్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ద ఇండియన్ కిచెన్స్. దాంతో పాటు మధునాశిని మనకి ఇన్సులిన్ రెసిస్టెంట్, అంటే మీ ప్యాన్క్రియాస్ పైన కరెక్ట్ గా యాక్ట్ చేసి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి చూస్తుంది. చాలా మంది ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ డైలీ ఒమేగా విత్ ద కాంబినేషన్ ఆఫ్ అశ్వగంధ, మధునాశిని, చెరీ ఐరన్ అండ్ ఫైబర్ తీసుకున్న వాళ్ళకి చాలా డ్రాస్టికల్ గా రిజల్ట్స్ వచ్చాయి. అండ్ చాలా మంది కన్సీవ్ కూడా అయ్యారు. దట్ హ్యాపీనెస్ ఇన్ దట్ ఫేస్ ఇస్ లైక్ దానికి ఛార్జే లేదు అసలు. దట్ ఈస్ దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే 20 years నుంచి పిల్లలు లేని వాళ్ళకి కూడా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, కరెక్ట్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంటేషన్ వల్ల చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది. నెక్స్ట్ స్లైడ్ జోయ్. యా, చెరీ ఐరన్. సో చాలా మందికి బ్లడ్ కూడా తక్కువగా ఉంటుంది. అందరూ వాట్ యు సే అనిమిక్ ఉంటారు చాలా మంది ఉమెన్, బికాజ్ వాళ్ళకి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ఐరన్ కంటెంట్ అనేది ఉండదు. హిమోగ్లోబిన్ కౌంట్ తక్కువైనప్పటికీ కూడా హార్మోనల్ చేంజెస్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నీరసం ఉంటుంది, బికాస్ బ్రెయిన్ కి కావాల్సిన ఎనఫ్ అమౌంట్ ఆఫ్ వాట్ యు సే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారానే వెళ్తుంది కాబట్టి ఆ ప్రాసెస్ అనేది తక్కువగా ఉంటుంది. మెమరీ పవర్ కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది, బికాస్ ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు యువర్ బ్రెయిన్ కాబట్టి. సో ఐరన్, టేకింగ్ ఐరన్ ఓన్లీ 1 per day విల్ గివ్ యూ డ్రాస్టిక్ రిజల్ట్స్. కంపల్సరీ మీ హిమోగ్లోబిన్ 12 కన్నా ఎక్కువగా ఉండాలి, లేదంటే 12 ఉండేలాగా కంపల్సరీ చూసుకోవాలి. ఒకవేళ తక్కువగా ఉందంటే డెఫినెట్లీ యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ చెరీ ఐరన్ 1 per day. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, చెరీ ఐరన్ ఇంకా కాల్షియం కలిపి తీసుకోవద్దు. కాల్షియం పొద్దున రాత్రి తీసుకుంటే చెరీ ఐరన్ మధ్యాహ్నం అలా తీసుకోవాలి, ఎందుకంటే దేర్ ఇస్ అ ఇంటరాక్షన్, అంటే మీకు అబ్జార్ప్షన్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఓకే. అండ్ ఫైబర్, యాజ్ ఐ టోల్డ్ యూ, ఫైబర్ వల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. దట్ ఈస్ యువర్ మీకు ఓవర్ టేకింగ్ ఆఫ్ దిస్ వాట్ యు సే అవుట్ సైడ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల మనకి లోపల సీలియా
మన ఇంటెస్టైన్స్ లో సీలియా డ్యామేజ్ అవ్వడం కానీ, లేదంటే బ్లోటింగ్ కానీ, అసిడిటీ ఇష్యూస్ కానీ, కాన్స్టిపేషన్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫైబర్ ఈజ్ ఆల్సో హెల్పింగ్ యూ అ లాట్ ఇన్ రెడ్యూసింగ్ దాట్, అండ్ వెయిట్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ కి హెల్ప్ అవుతుంది, హార్మోన్స్ కరెక్ట్ చేయడానికి ఫైబర్ హెల్ప్ అవుతుంది. సో దేర్ ఆర్ మెనీ బెనిఫిట్స్ ఆఫ్ టేకింగ్ ఫైబర్ ఇన్ యువర్ డైట్. సో 1 to 2 స్కూప్స్ తీసుకోవచ్చు. ఒక్క స్కూప్ ఒక 4.5 grams అంతే ఉంటుంది, వాటర్ లో కలిపేసి తీసుకోవచ్చు. దేర్ ఇస్ నో టేస్ట్, ఏం టేస్ట్ ఉండదు, జస్ట్ వాటర్ తాగినట్టే ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ నైస్ టు ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్. So basic supplements, many people asking to repeat the supplements. First thing is your PDO, that is your protein, all plant protein powder, 1 to 3 scoops per day, Nutralite daily, 1 after the breakfast, and salmon omega 3, 1 to 3 soft gels per day, and cherry iron 1 tablet, and fiber 2 scoops per day, madhunashini 2 tablets per day after your meal, and ashwagandha you can be taken, you can take in the like in the morning or in the night, padukune mundu kuda you can take it with the milk. Okay, so these are the supplements: protein daily, omega, ashwagandha, madhunashini, sunti and tavak, cherry iron, and fiber. These are the supplementation for that. And you can also include biotin cherry plus, and if your liver function కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకి సిహెచ్ బ్యాలెన్స్ కానీ, బయోటిన్ చెరీ ప్లస్, బికాస్ హెయిర్ ఫాల్, యాక్ని ఇది కామన్ గా చూస్తూ ఉంటాం కాబట్టి స్కిన్ కేర్ కి డెఫినెట్లీ యూ కెన్ ఇంక్లూడ్ బయోటిన్ అండ్ ఆల్. ఓకే, నెక్స్ట్ స్లైడ్. యా, సో పీసీఓడి మనం ట్రీట్ చేసుకోవచ్చు. సో డోంట్ లెట్ పీసీఓడి ఇంపాక్ట్ ఇన్ యువర్ లైఫ్. seek help. We are there for you. We are always there for you. ఏదన్నా ఇష్యూ ఉన్నా కానీ కూడా you can take my number. You can message me up any issues you are facing, supplementation requirement. Definitely you can ask me. Thank you. Time తీసేసుకున్నాను.